మమ్మల్ని ఈ స్థలానికి క్షేమముగా, సజీవముగా, సురక్షితముగా, సకాలములో, సరైన మార్గములో మోసుకుని తీసుకొచ్చినటువంటి దేవాతి దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావం యుగయుగములు కలుగునుగాక. ఈ స్థలములో కేవలం యేసయ్యకు మాత్రమే మహిమ కలుగునుగాక. యేసయ్యకు చెందవలసిన మహిమ మనం ఎవ్వరము కూడా దొంగిలించకుందుముగాక. సర్వకాలములలో, సర్వలోకములో, సర్వయుగములో యేసయ్యకు మాత్రమే మహిమ కలుగునుగాక. మరి FFI బేతేలు చర్చు వారు నిర్వహించు కృపాసువార్త సభలకు నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు పాస్టర్ జీవన కుమార్ అయ్య గారికి, పాస్టర్ సుందర్రావు అయ్య గారికి, అమ్మగారులకు, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు అయ్య గారు. అలాగే సంఘ సభ్యులకు, విశ్వాసులకు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఇక్కడ ఆర్కెస్ట్రా బ్రదర్స్ మా వాళ్ళే అన్న, నేను పాట పాడి వెళ్ళిపోయి మళ్ళీ కొంచెం త్వరగా రండి. మా బ్రదర్స్ కూడా వందనాలు, ఆశీస్సులు. ఇక్కడ దైవజనులు అందరికీ వందనాలు. మరి రూబేన్ అయ్య గారిని అయితే నేను పోస్టర్లో చూసాను అయ్య గారు. మిమ్మల్ని మీరు అక్కడ కూర్చోవలసిన వ్యక్తి కాదు, వాస్తవం ఇక్కడ కూర్చోవలసిన వ్యక్తి. మీ తగ్గింపుకి సంతోషం. అయ్యగారులు అందరికీ వందనాలు. అమ్మ మీ అందరికీ 2 వందనాలు. అలాగే సౌండ్ సిస్టమ్ నడుపుతున్న బ్రదర్స్ కూడా వందనాలండి. నేను పాట పాడే లోపు ఈ పురుషులు అటువంటి బ్రదర్స్ అందరూ మీ చైర్లు తీసుకుని ఇలా దగ్గరికి వచ్చే మునుపు దూరస్తులు, ఇప్పుడు యేసునందు సమీపస్తులు. కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకుని అమ్మా మీరు దగ్గరకు వచ్చేయండి బ్రదర్, ఏమనుకోకుండా. నేను ఈలోపు పాట పాడతాను. ఈలోపు మీ కుర్చీలు, ఎవరి కుర్చీలు వాళ్ళు తెచ్చేసుకుని అది ఈ లైట్ దాకా వచ్చేయచ్చు, అక్కడి నుంచి. ఓకే 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 థ్యాంక్ యూ బ్రదర్, మంచోళ్ళు మీరు. నీవు మాట్లాడాలి, నీ స్వరం వినాలి, నువ్వు లేకపోతే నే బ్రతుకలేనయ్యా. నాతో నీ ఉంటే భయమే లేదు పరిశుద్ధాత్ముడా, నాలో నీ ఉంటే దిగులే లేదు పరిశుద్ధాత్ముడా, నాతో నీ ఉంటే భయమే లేదు పరిశుద్ధాత్ముడా, నాలో నీ ఉంటే దిగులే లేదు పరిశుద్ధాత్ముడా. నీవు మాట్లాడాలి, నీ స్వరం వినాలి, నీవు మాట్లాడాలి, నీ స్వరం వినాలి, నువ్వు లేకపోతే నేను బ్రతుకలేనయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతుకలేనయ్యా, నాతో నీ ఉంటే భయమే లేదు పరిశుద్ధాత్ముడా. చప్పట్లు కొట్టండి. ఈ రాత్రి నా దేవుడు మనతో మాట్లాడుతుండగా అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు, విడుదల కార్యాలు, రక్షణ కార్యాలు జరిగించబోతున్నాడు. ఏ స్థితిలో వచ్చావో, నువ్వు రోగముతో ఉన్నప్పుడు, వ్యాధులతో, కష్టాలతో నలిగిపోతున్నప్పుడు, నీ బంధువులు నిన్ను చేర్చుకోలేదేమో, నీ స్నేహితులే నిన్ను పక్కన పెట్టేశారేమో, నా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ. రోగముతో నేను కృంగియుండగా నా బంధువులే దూరపరిచినారే, రోగముతో నేను కృంగియుండగా నా బంధువులే దూరపరిచినారే పరిశుద్ధాత్ముడా, నా బంధువై నన్నాదరించావు
పరిశుద్ధాత్ముడా నా బంధువై నన్నాదరించావు. నీవు మాట్లాడాలి, నీ స్వరం వినాలి. నీవు మాట్లాడాలి, నీ స్వరం వినాలి. నువ్వు లేకపోతే నేను బ్రతుకలేనయ్యా. నువ్వు లేకపోతే నేను బ్రతుకలేనయ్యా. నాతో నీ ఉంటే భయమే లేదు. పరిశుద్ధాత్ముడా నాలో నీ ఉంటే దిగులే లేదు. పరిశుద్ధాత్ముడా బిడ్డా, నీ ఆపదలలో, నీ కష్టాలలో, నీ అవసరాలలో, నీ పరిస్థితి బాగోలేనప్పుడు నీ అన్నవాడి దగ్గరికి వెళ్ళి ఆశ్రయం ఏమన్నప్పుడు, సహాయం అడిగినప్పుడు ఎవరు నీకు సహాయము చేయలేదేమో, ఇదిగో నా యేసయ్య నీకు సహాయము చేయడానికే వచ్చాడు. నీ జీవితాన్ని మార్చడానికే వచ్చాడు. నీ చరిత్రను మార్చడానికే వచ్చాడు. అద్భుతం చేయబోతున్నాడు ఆయన. నాన్న వారిని ఆశ్రయం అడుగగా, నడక నడక నడక, నాన్న వారిని ఆశ్రయం అడుగగా, నోరు తెరచి అడిగినా నన్ను మరచినారే. నాన్న వారిని ఆశ్రయం అడుగగా, నోరు తెరచి అడిగినా నన్ను మరచినారే. పరిశుద్ధాత్ముడా నీ బిడ్డగా నన్ను చేర్చుకున్నావే. పరిశుద్ధాత్ముడా నీ బిడ్డగా నన్ను చేర్చుకున్నావు. నీవు మాట్లాడాలి, నీ స్వరం వినాలి. నీవు మాట్లాడాలి, నీ స్వరం వినాలి. నువ్వు లేకపోతే నేను బ్రతుకలేనయ్యా. నువ్వు లేకపోతే నేను బ్రతుకలేనయ్యా. నాతో నీ ఉంటే భయమే లేదు. పరిశుద్ధాత్ముడా నాలో నీ ఉంటే దిగులే లేదు. పరిశుద్ధాత్ముడా నాతో నీ ఉంటే భయమే లేదు. పరిశుద్ధాత్ముడా నాలో నీ ఉంటే దిగులే లేదు. పరిశుద్ధాత్ముడా నీవు మాట్లాడాలి, నీ స్వరం వినాలి. సయా ఈ రాత్రి నువ్వు మాట్లాడాలి, నువ్వు మాట్లాడాలి, నీ స్వరం వినాలి. నువ్వు లేకపోతే నేను బ్రతుకలేనయ్యా. నువ్వు లేకపోతే నేను బ్రతుకలేనయ్యా. నువ్వు లేకపోతే నేను బ్రతుకలేనయ్యా. నువ్వు రాకపోతే నేను బ్రతుకలేనయ్యా. మంచిది పెట్టారా? ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకుని మన కార్యక్రమంలో ముందుకెళ్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 14వ వచనము. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 14వ వచనం. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చెయ్యదలచిన ఎడలా నన్ను చంపుము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి,
అత్యంత కృపగలిగిన మా యేసు ప్రభువా, ఎంతవరకు మాతో ఉన్నావు, ఎంతటి చక్కటి సభని ఏర్పాటు చేశావు అయ్యా. ఈ ప్రాంత ప్రజలకు, వచ్చిన బిడ్డలకు, సంఘానికి, సమాజానికి ఏ మాటలు అవసరమో మీకు తెలుసయ్యా. ఏ హృదయం ఏ స్థితిలో ఉందో, ఏ మనిషి జీవితం ఎలా ఉన్నదో, ఏ కుటుంబం ఎలా ఉన్నదో నీకు తెలుసు. సంఘ పరిస్థితి నీకు తెలుసు, దైవ జనుల పరిస్థితి నీకు తెలుసయ్యా. అయ్యా, నువ్వు మాట్లాడితే మేలయ్యా, నువ్వు మాట్లాడితే కార్యాలు జరుగుతాయి తండ్రి. నన్ను మరుగు చేయండి, నా నోట మీ మాటలు ఉంచండి. ఇరిమయా నోట మీ మాటలు ఉంచినట్టు ఈ పూట నా నోట మీ మాటలు ఉంచండి. పౌలు గారు బోధిస్తుండగా లోదియా హృదయం తెరిచినట్లు యేసయ్యా, నీవే బోధకుడివై బోధిస్తూ అందరు హృదయం తెరిచి నీ వాక్యముతో నింపమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది బిడ్డలారా, నేను కూర్చొని వాక్యం చెప్తున్నానని ఏమనుకోకండి. నాకు 2 కాళ్ళు పనిచేయు, ఆ కారణం చేత నేను కూర్చుని వాక్యం చెప్తున్నాను తప్ప మరొక ఉద్దేశం ఏమీ కాదు. నేను ఒకప్పుడు నడిచేవాడిని, పరిగెత్తేవాడిని, క్రికెట్ ఆడేవాడిని, వాలీబాల్ ఆడేవాడిని, డ్యాన్స్ వేసేవాడిని. ఐ యూజ్ టు ప్లే క్రికెట్ అండ్ వాలీబాల్. ఐ వాజ్ డిస్ట్రిక్ట్ లెవెల్ క్రికెట్ ప్లేయర్. అమ్మా వినాలరా చెల్లి, వినండి. ఒకప్పుడు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వైరామవరం ఈస్ట్ గోదావరిలో జువాలజీ లెక్చరర్ నేను. మరి కాళ్ళు ఏమైపోయినాయి, జాబ్ ఏమైపోయింది అంటే, వాక్యంలో నుంచి నా సాక్ష్యంలోకి వెళ్తాను, నా వివరం మీకు చెప్తాను. నేను ఎక్కడో రాజమండ్రికి ఇంకా లోపలికి 30 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాను. చెల్లి మాట్లాడకూడదు, ఒకవేళ బాబులు ఉన్న తల్లి ఉంటే ఇంటికి వెళ్ళిపోకుండా ఆ బ్యాక్ సైడ్ చైర్లో కూర్చుంటే మంచిది, పెద్ద మనసు చేసుకుని కోపగించుకోకుండా. నేను 4:30కు బయలుదేరి వచ్చాను. దాదాపు ఒక 3 గంటలన్నర ప్రయాణం పట్టింది. మీరు కనీసం ఒక గంటన్నర అయినా ఓపికగా వింటే మంచిది. మరలా ఈ మీటింగ్ అయిపోయాక మరలా మా ఊరిని ప్రయాణం చేసుకుంటే వెళ్ళాలి. ప్రయాణమే 7-8 గంటలు బ్రదర్. కాబట్టి కనీసం మీరు ఆ విషయాన్ని గుర్తెరిగి మీరు అటు ఇటు చూడకుండా ఒక గంటన్నర మీ ఆసక్తిని బట్టి చెప్తాను. కాబట్టి మీ పిల్లలు ఎవరన్నా అలర చేస్తే ఇంటికి వెళ్ళిపోకుండా వెనకాల బ్యాక్ సైడ్ చైర్స్ ఉన్నాయి, ఆ చైర్లో కూర్చోండి, పెద్ద మనసు చేసుకొని. ఇక్కడ ఎవరు బాబు తిరుగుతున్నాడు, ఈ తాలూకా ఎవరు కూడా తీసుకోండి. వాక్యానికి ముందు పాస్టర్ గారి బిడ్డలైనా విశ్వాస బిడ్డలైనా ఎవరైనా ఒకటే. నేను మంచి పాస్టర్ గారిని కాదు, వాక్యాన్ని అవమానిస్తే ఉగ్రుని అయిపోతాను. మరలా పిలవాలి, నన్ను మెచ్చుకోవాలి, నాకు మంచి మార్కులు ఈ కథ ఏమి ఉండదు. ఒక్కరోజు బ్రతికినా చాలు. అమ్మ నా వైపు చూడండి. గురుముఖస్య విద్యా లభ్యతే, అన్యముఖస్య వ్యర్థం శూన్యం లభ్యతే అన్నారు. చెప్పేవాడు గురువు అనుకుంటే అతను ముఖాంతరంగా వింటే విద్య లభ్యమవుతుంది. అన్యముఖస్య అటు ఇటు చూస్తూ వింటే వ్యర్థం శూన్యం లభ్యతే, చివరికి వ్యర్థం శూన్యం తప్ప పట్టుకెళ్ళేది ఏమీ ఉండదు. వాక్యాన్ని అవమానించకూడదు మనం. వాక్యం అంటే ఎవరు తెలుసా? యోహాను 1:1 ప్రకారం దేవుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ద వర్డ్ వాజ్ గాడ్. వర్డ్ ఈజ్ నథింగ్ బట్ గాడ్, గాడ్ ఈజ్ నథింగ్ బట్ వర్డ్. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఇప్పుడు వాక్యాన్ని అవమానిస్తే మీరు ఎవరిని అవమానించినట్టు? అమ్మా వింటున్నారా? మధ్యలో ఫోన్లు ఎందుకక్క? ఫోన్లు సైలెంట్లో పెట్టండి, అది విమానం ఎక్కించండి, అది గొంతు నొక్కేయండి. మధ్యలో ఎవరు ఫోన్లు మోగినా సందపెట్టలేసేయండి, సమర్పయామి. మాకొద్దు. కొండల్లో లోయల్లో అయ్యగారులు ఓ 10-15 మంది ఉంటారు ఆ ఊర్లో. అక్కడ సేవ చేస్తున్న దీనమైన పాస్టర్ గారు ఉన్నారు.
పాపం వాళ్ళకి ఫోన్లు కొనుక్కునేంత ఆదాయం అక్కడ ఉండదు. మీ ఫోన్ మోగిందనుకో, సందా పెట్లు వేసేసారనుకో, మేము తీసుకోం. అటువంటి పేద పాస్టర్లకు పంపిద్దాం. ఓకేనా? అంత త్యాగమూర్తం మేము కాదయ్యా అంటే ఫోను ఆపేయండి. వినండి బిడ్డలారా, నేను ఎంత పొడుగు ప్రసంగం చెప్పినది ముఖ్యం కాదు అయ్యగారు. చెప్పిన 2 మాటలైనా మీ జీవితాలకు ఉపయోగపడాలి. మీ కుటుంబానికి, మీ గ్రామానికి, మీ సంఘానికి ఉపయోగపడాలి. ఎవరో డాక్టర్ బాబు పాస్టర్కి వచ్చారంట, ఎలా చెప్పారంటే గట్టిగా చెప్పాడు, బలంగా చెప్పాడు, వేస్ట్ ఈ మాటలు. నాకు మీ మార్కు లేకుండా నా మార్కులు నేనే చెప్తున్నాను. ఐఎమ్ ఏ జీరో. నా మార్కులు ఏండి ఎంత? జీరో. కాబట్టి ఇంకా మీ మార్కులతో నాకు పని లేదు. యేసయ్యే హీరో, ఆయనే హెచ్చించబడాలి. మన సేవ మూలముగానైనా, మన బ్రతుకు మూలమునైనా దేవుడు గణపరచబడాలి. ఆమేన్. నేను సేవలో దేవుని అడిగాను, ప్రభువా చాలా చోట్ల వాక్యం చెప్తాకెళ్తే వాళ్ళు భోజనం పెడుతున్నారు, తినేస్తున్నాను, కానుకిస్తున్నారు, తెచ్చేసుకుంటున్నాను, నేను బాగుపడుతున్నట్టుంది కానీ నీ రాజ్యానికి ఉపయోగకరంగా లేనట్టుంది. అలాగైతే నన్ను వాడుకోకు, ఇంటికాడ ఉంచేయి. స్తుతులు చెప్పుకుంటాను, ప్రార్థన చేస్తాను, నాకు 3 మందిరాలు ఉన్నాయి, అవి నడుపుకుంటానని చెప్పాను. దేవుడు మాట్లాడాడక్క, నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలంలో నేను అడుగు పెడతానన్నాడు, కార్యాలు చేస్తానన్నాడు. కాబట్టి ఈ రాత్రి నా యేసయ్య శక్తిని బట్టి చెప్తున్నాను, నువ్వు నమ్మగలిగితే ఈ రాత్రి కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు దాకా ఒక లెక్క, నా యేసయ్య అడుగు పెడితే మరో లెక్క. ఇది డాక్టర్ బాబు శక్తి కాదు, ప్రవచనం కాదు, యేసయ్య శక్తిని బట్టి చెప్తున్నాను. ఆమేన్. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి విశ్వాసముతో గంట సేపు వినండి బిడ్డలారా. ఓకేనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోను. మధ్య మధ్యలో ఏం చేస్తానంటే ప్రశ్నలు వేస్తాను రా చెల్లి. ఒకప్పుడు లెక్చరర్ జాబ్ చేశాను కదా, అలవాటు పోలే. పిల్లగాళ్ళకి చెప్పినప్పుడు ఇలా చూస్తారు, తలకాయ ఊపుతారు, ఉత్తమ విద్యార్థుల్లాగా యాక్ట్ చేస్తారు. ఎగ్జామ్ ఎట్టి రిజల్ట్ వచ్చాక అర్థమవుద్ది ఆడు ఎంత ఉత్తమ విద్యార్థో విద్యార్థినియో. అమ్మ వింటున్నారా? అలా ఇక్కడ చాలామంది ఇక్కడ ఉన్నట్టే ఉంటారు కానీ మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోద్ది. ఓ ఫిలాసఫర్ అన్నాడు, మైండ్ ఈజ్ లైక్ ఏ మంకీ అన్నాడు. మనసు కోతి లాంటిదంట. కోతి ఓ చెట్టు మీద, ఓ కొమ్మ మీద స్థిరంగా ఉండదు. మన మనసు కూడా కొంతమంది మీటింగ్ వస్తారు, లవర్స్ అయితే మెసేజ్ పెట్టేస్తారు లవర్కి. కొంతమంది అక్కలు ఉంటారు, పెళ్ళైన వాళ్ళు, అండి వాళ్ళ మనసు వెళ్ళిపోద్ది, మా ఆయన ఇంకా ద్రాక్ష తోటలోనే ఉన్నాడా, ఇంటికి వచ్చాడా అని. ఉంటాయి కదా తెలంగాణ ద్రాక్ష తోటలో. ఏంటి, మా ఊర్లో ద్రాక్ష తోటలు ఉంటాయి గారు. సాయంకాలం అయితే చాలామంది ద్రాక్ష తోటలోకి వెళ్తారు. కొంతమంది అక్కల మనసు అలాగే వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు అర్థమయ్యేదాకా డాక్టర్ బాబ్ అని పేరు చెప్తే కళ్ళలో మెలకులో కూడా పలానా వాక్యం చెప్పాడు అని గుర్తుండిపోయేదాకా ఆ మాట వెనక్కే ముందుకి, ముందుకి వెనక్కే, ఆ మొక్కే చెప్పి కొంచెం సాక్ష్యం చెప్పి మీ ఆసక్తి ఎప్పుడు ఆగిపోద్ది, నేను అప్పుడు ఆగిపోయి వెళ్ళిపోతాను నేను. ఓకేనా? ఈ చిన్ని ప్రకటనలు మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా ముందే చెప్పేశాను. అలాగే లాస్ట్ మాట ఏంటంటే, నేను అడిగినప్పుడు మీరు రిప్లై ఇవ్వకపోతే నా దగ్గర సప్లై ఉండదు. ఒకప్పుడు కొట్టుకునే పైపులు ఉండేవి. ఫస్ట్ డొక్కు నీళ్ళైతే అప్పుడు మిగతా నీళ్ళు బయటికి. మీరు మాట్లాడుతారండి, శాతపడిచేలాగా లగసోతున్నాయి. ఇంకా మీరు అడిగినప్పుడు మీ సమాధానము చెప్పండి. ఓకే, జాగ్రత్తగా ఆలకించండి. మనం చదివిన మాట ఒక సామాన్యమైన వ్యక్తి పలికిన మాట కాదు. ద గ్రేట్ లెజెండరీ లీడర్, దేవుణ్ణి ముఖాముఖిగా చూసినవాడు, దేవుడి స్వరం విన్నవాడు. నా వైపు చూడాలి. ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి మన్నా కురుస్తుంది. ఆయన ప్రార్థన చేస్తే బండలో నుంచి నీళ్లు రమ్మంటే వస్తాయి. ఆయన పట్టుకుంటే కర్ర పాము అవుతుంది. ఆయన పట్టుకుంటే పాము కర్ర అవుతుంది. అర్థమవుతున్నాయా నా మాటలు? ఆయన నీళ్లను రక్తముగా మార్చగలడు. 30 లక్షల మందికి ఒకే ఒక్క సంఘ కాపరి, నాయకుడు, లీడరు, ప్రవక్త, దైవజనుడు. మీకు అర్థమవుతుందా?
అటువంటి గొప్ప దైవజనుడు, ప్రవక్త, నాయకుడు, ప్రార్థనాపరుడు పలికిన మాట ఏంటి తెలుసా? అక్కడ ఉన్నటువంటి మాట, ఇదిగో ఒంటిగా మోయ నా వల్ల కాదు అనండి. మాట నా వల్ల. చెప్పండి అందరూ, వెనకాల అక్కల మీరు కూడా చెప్పండి. చెప్పాలి. నా వల్ల కాదు. రెండో మాట, నేను భరింపలేని భారము అనండి. నేను ప్రైజ్ ది లార్డ్. బాగానే పడుతుంది దగ్గర. సారీ, మంచి మంచి పని చేశారు గారు. యాజ్ ఏ స్పీకర్గా మీకు అర్థమైంది. ఏనండి, ఆయన పలికినటువంటి 3 మాటలు నేను చెప్తాను, తర్వాత మీరు చెప్పాలి. మొదటి మాట అంటున్నాడు, ఒంటిగా మోయ నా వలన కాదు అనండి. మీరు కొద్ది పొడిగైనట్టుంది, కొద్ది కట్ చేద్దాం. నా వల్ల కాదు అనండి. ఇది బాగుంది బ్రదర్, మీరు కూడా చెప్పండి. వెరీ గుడ్. రెండో మాట అంటున్నాడు, అది నేను భరింపలేని భారం. మీరు చెప్పాలి సరే, ఇంకోసారి. వెరీ గుడ్, మంచోళ్ళండి తెలంగాణ వాళ్ళు. మూడో మాట, నన్ను చంపుము అనండి. ఈ మాట నా దగ్గర, ఇంటికి వెళ్ళాక బావ దగ్గర అనుకో, దెబ్బ చంపేస్తాడు. అక్క ఇక్కడే చెప్పా, ఇంటికి వెళ్ళాక మీ ఆయన దగ్గర నన్ను చంపాను అనుకో, నువ్వే చంపేమని చంపేస్తాడు. ఎక్కడేనండి, నన్ను మళ్ళా చెప్పండి. వెరీ గుడ్. ఇది నిరాశతో కూడిన మాట, బాధతో కూడిన మాట, ఆవేదనతో కూడిన మాట, కన్నీటితో చేసిన ప్రార్థన. ఒకవేళ ఇక్కడ చాలామంది ఈ బ్రతకడం నా వల్ల అవుతలేదు, ఈ అప్పులు నేను భరింపలేని భారం అయిపోయినాయి, పిల్లల ఫీజులు కట్టడం నా వల్ల అవుతలే, మందిరం కడతాం నా వల్ల అవుతలే, సంఘాన్ని అభివృద్ధి చేయడం నా వల్ల అవుతలే, ఇల్లు కడతాం నా వల్ల అవుతలే, ఇదిగో నాకున్న ఈ వ్యాధుల వల్ల వచ్చే ఈ బాధలు నేను భరింపలేని బాధ, భారం, కష్టం, ఈ బ్రతికే కంటే చచ్చిపోతే బాగుండని చాలామంది చాలాసార్లు అనుకుంటారు. మీకు అర్థమయ్యే భాషలో, మన భాషలో చెప్తాను, నా భాష మీకు అర్థమవుతుంది కదమ్మా. చిన్న పిల్లోడు కూడా అనుకుంటాడు, యవనస్తుడు అనుకుంటారు, నడి వయసు వాళ్ళు అనుకుంటారు, వృద్ధులు కూడా అనుకుంటారు. ఈ 3 మాటల్లో ఏదో ఒక మాట లేదా 3 మాటలు మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. పిల్లోడిని కొత్తగా స్కూల్లో జాయిన్ చేసినప్పుడు వాడికి కొత్త బ్యాగ్, కొత్త షూ, సాక్సులు, బాక్సులు, అమ్మ అన్నీ ఎలాగుంటాయి మాట్లాడరా తల్లి. కొత్త మిలిటరీ వాడుకున్నంత సెటప్ ఉంటుంది బెదరాడికి, అవునా? మా నాన్న అమాయకమైన బట్టలు వేసుకుంటాడు, ఆడికి మాత్రం షూ, సాక్సులు, అబ్బో బెల్ట్, అవునా కదా? కొత్తలో అంటాడు, కొత్త కదా మమ్మీ, లే డాడీ రెడీ, టైం అయిపోతుంది స్కూల్కి అంటాడు. కొత్త బాక్స్, కొత్త బ్యాగ్, కొత్త పుస్తకం, కొత్త అన్నీ కొత్త కదా. 4 నెలలు అయినప్పటికి బెదరు అక్కడ మిస్ ఇరగదీసేస్తుంటుంది. హోంవర్క్, లెక్కలు, ఇంగ్లీష్ అంటే అప్పుడు అంటాడు, అమ్మే బళ్ళోకి వెళ్తాను నా వల్ల కాదు, ఈ చదవడం నా వల్ల అనరా. అంటారా? ఒకడైతే స్కూల్ గేట్ దాకా వెళ్ళి అక్కడ ఎడుతాడు. మా ఊరు మాట చెప్తున్నాక, అప్పుడు దాకా ఉత్తమ విద్యార్థిలో ఉన్నాడు, అమ్మ అక్కడికి వెళ్ళి శక్తిలో మారిపోయి ఎరదీసేద్దండి, సహనం చచ్చిపోద్ది. ఎందుకంటే అంటాడు, నా వల్ల అవుతలేదు, ఆ లెక్కలకు అర్థమవుతలేదు, ఆ ఇంగ్లీష్ నాకు అర్థమవుతలేదు అని అంటాడంట. అంటే పిల్లోడు కూడా కొన్నిసార్లు కొన్ని విషయాల్లో ఇది నా వల్ల కాదు. యవనస్తులు వచ్చినప్పటికీ ఏదో అమ్మాయి మోసం చేసిందని, ఈ బ్రతకడం నా వల్ల కాదు, నేను కోసేసుకుంటాను, తాగేస్తాను, చచ్చిపోతాను, చంపేస్తాను అంటాడు. ఆడెవడో సెల్ఫీ పెట్టాడు సోషల్ మీడియాలో. బ్రదర్ జాగ్రత్తగా ఆలకించండి, వీడియో తీస్తూ అంటున్నాడా, నేను నిన్ను ప్రేమించాను, నీకు సెల్ ఫోన్ కొన్నాను, నీకు బట్టలు కొన్నాను, నీకు అన్నీ ఇచ్చాను, కానీ ఇప్పుడు నా ఫ్రెండ్తో వెళ్ళిపోయావు, నేను చచ్చిపోతాను, అది కూడా ట్రైన్ వచ్చేస్తుంది అన్నాడు. ఇటు పిచ్చడా మంచోడా? యారా అంటే, నువ్వు లేని బ్రతకడం నా వల్ల. చెప్పాలి. అమ్మాయి అని చెప్తున్నాను, అబ్బాయిని చెప్తున్నానండి,
ఆడెవడో పిచ్చోడో పిచ్చదో వద్దన్నదని చావాల్సిన పనిలే. నిన్ను కన్న తల్లి కోసం బ్రతుకు. నిన్ను కష్టపడి పెంచి ఎంతోడు చేసిన మీ నాన్న కోసం బ్రతుకు. నీ ఫ్యామిలీ కోసం బ్రతుకు. అంతకు మించి నిన్ను పుట్టించిన యేసయ్య కోసం బ్రతుకు. ఒకవేళ నీ జీవితంలో ఎవరైనా లవర్ పోతే దరిద్రం వదిలిపోయింది అనుకో బెదరా, ఫస్ట్ పోతే బెస్ట్ వస్తుంది. మీకు అర్థమడదు అనుకుంటా. నువ్వేదో పిల్లల్ని గీకో గోకుంటావు, నువ్వైనా అంతే చెల్లె. మీ అందరూ ఉత్తమ విద్యగా యాక్ట్ చేస్తున్నారు, కానీ ప్రతి మనిషికో బ్యాక్ హిస్టరీ ఉంటుంది. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. నాకో కథ ఉంది, నీకో కథ ఉంది. నా కథ అంతా చెప్తే కూటం తెల్లారిపోద్ది. ప్రతి వాడికి ఉంటుందండి. కావాలితే ముసలాయన దగ్గరికి వెళ్ళి, తాత మరి పాత కథ ఉందంటే, ఆ గొడవ ఇప్పుడు ఎందుకు లేరు అంటారు తప్ప లేదండ. అయ్యగారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఉంటుంది, కథ ఉంటుంది. ప్రతి మనిషికి ఉంటుంది. కానీ ఎవరో మోసం చేస్తారని వదిలేస్తారని చచ్చిపోవడం అమాయకత్వం. నేను బ్రతకలేను అనుకోవడం అమాయకత్వం. ప్రాణం చాలా విలువైనది, లైఫ్ చాలా వాల్యుబుల్. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది నీ తల్లి. కొంతమంది అంటున్నారు, అతను లేకపోతే నేను బ్రతకలేను, ఇది లేకపోతే నేను బ్రతకలేను. చిచ్చే, ఏమర్థమైంది నీకు లైఫ్ వాల్యూ? ఏమో అర్థమవుతుందా? అటువంటి పనులు చేయకో. యేసయ్య కోసం బ్రతుకో, నీ ఇంటి వారి కోసం బ్రతుకో, నీ కోసం నువ్వు బ్రతుకు. నీ జీవితంలో ఏమన్నా పోస్ట్ పోతే అమ్మా బెస్ట్ వస్తుందో రారా. కొంతమంది అనుకుంటున్నారా, ఇది ఏదో నా కథలాగా ఉందండి బాబా. ప్రతి ఓడి కథ ఇదే. దేవునికి స్తోత్రం. మూడో మాట చెప్తాను. పెద్దోళ్ళు ఏమనుకుంటారంటే, సపోజ్ అక్కలు అనుకుంటారు, ఎవరితోనైనా, మా ఊర్లో మాట చెప్తున్నాను, ఒక ఆవిడ అన్న మాట చెప్తున్నాను, ఎవరితోనైనా కాపురం చేయొచ్చు కానీ, ఎవరినైనా భరించవచ్చు కానీ, వీడిని మాత్రం భరించడం, వీడితో కాపురం చేయడం నా వల్ల తింగరదా మంచిది. ఆవిడ ఎవరితోనైనా కాపురం చేస్తామంటే తింగరదానా? భర్తతోనే కాపురం చేయాలి, భర్తనే భరించాలి. అవునా కాదు బెదరా? ఆవిడ ఏమంటుందంటే, కోపంలో ఉక్రోషంలో ఎవరితోనైనా చేయొచ్చు, ఎవరినైనా భరించవచ్చు, వీడితో మాత్రం అటువంటి పనులు చేయకండి. ఎవరితో ఉండాలి? ఏ భర్త? నీ భర్త. భర్తలు చాలామంది ఉంటారు, తెలుగుగా మాట్లాడకండి. ఎవడ భోగి ఆడి లాక్కోవాలి. అర్థమవుతుందా? అనరా కొంతమంది. ఒక ఆవిడ అంటుంది, బాబోయ్ ఈ పిల్లల గోల భరించలేకపోతున్నాను, ఈ మాయదారి సేవలు ఎప్పుడైపోతాయో, ఏళ్లతో ఏగడం నా వల్ల. ఏ సెలవులు లాంటివి? ఓ 2 నెలలు పిల్లల్ని ఎలాగంటున్నావు కదా, మరి సంఘంలో 200 మంది ఉంటారు, మరి మేము ఎలాగేగాలి? స్కూల్లో 100 మంది ఉంటారు, మ్యాచ్ ఎలా ఎగుతాడు? అవునా? అలాగే కొంతమంది పురుషులు కూడా అనుకుంటారు, ఓ పక్కన డోక్రా, ఓ పక్కన ఈఎంఐ, ఓ పక్కన అప్పులు, ఓ పక్కన పెళ్ళం, ఓ పక్కన ఏమో పెళ్ళం చెల్లేమో పెద్ద మనిషింది అంటారు, లేకపోతే ఎవడో సచ్చాడు అంటాడు, దినం అంటాడు, యాండి ఈ లోపు కిడ్నీలో రాళ్ళు అంటారు, పురుళ్ళు అంటారు, పుణ్యాలు అంటారు, ఇల్లు కట్టలు అంటారు, ఏదేదో ఈ దినం అంటారు. అయ్య బాబోయ్ ఈ కాపురం చేయడం నా వల్ల అని గబగబా వెళ్ళిపోతారు మా ఊరు ద్రాక్ష తోటకి, ఏ చెత్తకి. మా ఊర్లో మాట చెప్తున్నా అయ్య గారు. అంతేనాక మీ ఊర్లో కూడా అంతేనాక? ఇప్పుడంటే విడిపోయాంగానే అంతా ఒకటే బ్యాచ్ కదా, తెలుగు జాతి మనది. అవునా? పురుషుడు కూడా బాధలు ఎక్కువైపోయినప్పుడు అంటాడు, నా వల్ల. ఇప్పుడు అర్థమైందా? అలాగే ఒకప్పుడు ముసలోళ్ళు అండ్ పొడుసులో ఉన్నప్పుడు, ఇంటికి యజమానులు ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిందే మాట, చెప్పిందే జరిగేది. ఇప్పుడు పెద్దోడు అయిపోయిన తర్వాత, కొడుకు పెళ్ళి అయిపోయిన తర్వాత కోళ్ళు వస్తుంది, కథ మారిపోద్ది బెదరు. మారిపోద్దా? పెళ్ళయిందా బెదర్ నీకు? ఆలోచించేసుకో అమ్మా. కొంచెం టీసొక్కి కోడపిల్లంటే ఏంటి ఇస్తాం కనబడిపోతుందండి అని కేకలు ఎత్తే మా పెద్ద ఆయనకి జాలి, బాధ అన్నీ వస్తాయి. ఒకప్పుడు ఎలా బతికాను నేను, ఏమి దాచుకోకుండా కొడుకు కెట్టేశాను, కోడలు కెట్టేశాను, కూతురు కెట్టేశాను, మనవడు కెట్టేశాను. ఇప్పుడు టీ సొక్కడితే కుక్కలాగా చూస్తున్నారు. ఈ బ్రతుకు బతికే కంటే చచ్చిపోయినా బాగుండని చాలామంది వృద్ధులు బాధపడతారండి. అవునంటారు కాదండి? అంటే నేను చెప్పే మాట ఏంటంటే, చిన్నప్పుడు మొదలుకొని ముసలోళ్ళు వరక ఈ నిరాశతో కూడిన మాట, ఏదో టైంలో ఏదో ఒక బాధను బట్టి, వ్యాధిని బట్టి, అప్పులు బట్టి, తిప్పలు బట్టి, ఏదో ఒక టైంలో ఇటువంటి మాట వస్తుందా రాదా? అందులో రెండో మాట ఏమన్నామంటే మనం, అది నేను భరింపలేని భారం. అంటే అన్ని బాధలు ఒక రకంగా ఉండవు, అన్ని భారాలు ఒక రకంగా ఉండవు. కొన్ని భారాలు భరించలేక చచ్చిపోతారు.
పేపర్లో వస్తుంది, అప్పులు బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు. విన్నారా? అప్పులంటే మామూలుగా ఉండదండి. పోనొత్తే భయమేద్ది, ఇంటికి వస్తే భయమేద్ది. అవునంట కదరా? ఇక్కడ అందరూ మీ శ్రీమంతులు అనుకుంటా, కానీ అప్పుల్లో ఉన్నవాళ్ళు తెలుస్తుంది ఆ బాధ. చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అప్పుల్లో ఉన్నవాళ్ళు బాధ. అవునంటారా కాదంటారా? మీరు మాట్లాడతలేదండి కీచిన బొమ్మలాగా. నోటితో సమాధానం చెప్పండి, అవునా కాదా? ఈ చేతుల బాధలో కాళ్ళు బాధలు ఒకటి, కానీ ఎప్పుడైనా పిప్పొన్న పోటు వచ్చిందా మీకు? పొళ్ళక్క, మీ ఊళ్ళో పొళ్ళు ఉండవా? అవి అవి పుచ్చిపోతే వస్తాయి కదా, పిప్పొన్న బాధ అంటాం. ఆ బాధ మామూలుగా ఉండదు బెదరు. ఇక్కడి నుంచి గోబల్లో పొడిచేస్తుంటుంది, తలలో పొడిచేస్తుంది, కంట్లో పొడిచేస్తుంది. అది అనిపిస్తుంది ఇది భరింపలేని. అవునంటారు కాదంటారా? కొన్ని బాధలు తట్టుకోలేం. కిడ్నీలో రాళ్ళు పడినా కానీ ఆ బాధ కూడా భయంకరమే. అమ్మా తెలుసా? కిడ్నీలో రాళ్ళు తెలుసా? ఉన్నాయి కిడ్నీలు మీ ఊళ్ళో. రాళ్ళు పడితే అండి కూర్చోనివ్వదు, నించోనివ్వదు, పడుకోనివ్వదు, వాంతులు అయిపోయినట్టు, తల తిరిగిపోతున్నట్టు. ఏండి ఎప్పుడైనా వచ్చినా, ఎవరైనా వస్తే చేసి చూపించిన బాబు, వాళ్ళకి అర్థమవుద్ది బాధ. ఈ బాధ బెదరు ఆ బాధ మామూలుగా ఉంటుందా? అయ్యి బాబోయ్, మనశ్శాంతి. అది కూడా భరింపలేని బాధే. నేను చెప్పే మాట జాగ్రత్తగా ఆలకించండి. ఇటువంటి శారీరక బాధల వల్ల కానీ, అప్పుల బాధల వల్ల కానీ, కుటుంబ సమస్యల వల్ల కానీ, ఒంటరితనం వల్ల కానీ, నిరాశ వల్ల కానీ, నిందల వల్ల కానీ, లేనిపోని అబండం నీ మీద వేసినప్పుడు కానీ, నీ బిడ్డ మీద వేసినప్పుడు కానీ, నీ స్థితి బాగోక అందరూ లేనిపోని మాటలు, ఉన్నవి లేనివి నీ మనస్సుని గాయపరుస్తున్న బాధలు వచ్చినప్పుడు మోషే గారిలాగే మనము మాట్లాడతాం. ఈ బాధలు భరించడం, ఈ నిందలు భరించడం, ఈ బ్రతకడం నా వల్ల కాదు. ఈ భరింపలేని బాధలు నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ నిందలు అవమానాలు తట్టుకోలేకపోతున్నాను. నేను చచ్చిపోతే వదిలిపోతుంది, నేను చచ్చిపోతాను, లేదా నన్ను చంపేయి అని మోషే గారిలాగా మనం కూడా మాట్లాడతాం. అవునంటారా కాదంటారా? పోనీ మీ గొడవ ఎందుకు, నా సాక్ష్యం చెప్తాను వినండి. నా పేరు డాక్టర్ బాబు అక్క. బాగా కూర్చో. నా పేరు ఏం పేరు చెప్పండి? చెప్పండి పర్లే. డాక్టర్ బాబు. మా అమ్మ నాన్నల ఆశ ఏంటంటే, చెల్లి నన్ను డాక్టర్ని చేయాలని ఆశ. అందుకే నాకు ఆ పేరు పెట్టారు. ఏం పేరు? డాక్టర్ బాబు. నన్ను అడిగారు, ఊహ తెలిసాక అడిగారు, ఒరే నువ్వేమవుతారా, నీ పేరు డాక్టర్ బాబు కదా అని అడిగేవారు. నేను చెప్పేసేవాడిని, నేను డాక్టర్ అవుతానని. అంటే నా ఆశ కూడా ఏంటి? డాక్టర్ అవ్వాలనే. ఏండి తప్పేమీ కాదు. ప్రతి మనిషికి ఆశలు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. నాకు ఒక రకమైన ఆలోచన ఉంటుంది, నీకు ఒక రకమైన ఆశ ఉంటుంది, ఉంటుందా? డాక్టర్ అవ్వాలనుకుంటారు, ఒకరు కలెక్టర్ అవ్వాలనుకుంటారు, ఒకరు టీచర్ అవ్వాలనుకుంటారు, ఒకరు వ్యాపారం చేయాలనుకుంటారు, ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటారు, పిల్లలు గొప్ప ఏదో కోరిక ఉంటుందా ఉండదా? ప్రతి మనిషికి ఏదో ఒక ఆలోచన ఉంటుందా ఉండదా? మా అమ్మ నాన్నల ఆశ డాక్టర్ని చేయాలని, అందుకే నాకు పేరెట్టారక్క. ఏం పేరు చెప్పండి? నా పేరు చెప్తే మీకు ఏదైనా దీపం గుర్తొస్తుందా? ఆ దీపం వెళుతుందక్క. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అనండి వెనకల అక్కలో. నరుని ఆత్మ యెహోవా పెట్టిన ఈ దీపం వెలిగించుకోండి. ప్రభు రాకడ వరకు, నీ ప్రాణం పోకడ వరకు వెలగవలసిన దీపం, వెలిగించుకోవలసిన దీపం దేవుడు పెట్టిన ఆత్మ దీపం. కడ వరకు వెలిగితే బుద్ధిగల కన్యకల్లాగా లోపల ఉంటాం, లేదా నరకంలోకి పోతాం. ఏ దీపం వెలిగించుకోవాలక్క? కార్తీక మాసం, ఆషాఢ మాసం దీపాలు కాదు. ఏ దీపం? దేవుడు పెట్టిన ఆత్మ దీపం వెలిగించండి. ఈవిడెవరు? కెమెరామ్యానా? మా కెమెరామ్యాన్ పువ్వులు కూర్చో. వీళ్ళు ఎవరి తాలూకా? అనాథ బిడ్డల. తీసేయండి. వాక్యం డిస్టర్బ్ చేయకండి. నేను మంచోడిని కాదు, ఇదే లాస్ట్ ప్రసంగం. నాకు తెలిసిపోతుంది భవిష్యత్తు. సత్యవాది లోక విరోధి. వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ దీపం వెలిగించుకోవాలి? నాకు ఆ పేరు ఎందుకు పెట్టారంటే, మా అమ్మ నాన్నల ఆశ ఏంటంటే డాక్టర్ని చేయాలి. నేను కూడా చెప్పేసేవాడిని డాక్టర్ అయిపోతాను సార్ అని. మా మాస్టర్ ఒక ఆయన అనేవాడు, బాగా చదివేవాడిని అక్క. ఒకప్పుడు క్రికెట్ ఆడేవాడిని, వాలీబాల్ ఆడేవాడిని, స్పోర్ట్స్ మ్యాన్, జిల్లా స్థాయిలో ఎన్నో బహుమతులు, క్రికెట్లో టాపర్ని, చదువుల్లో టాపర్ని. మా మాస్టర్ అనేవాడు, వీడి నామాన్ని సార్థకత్వం చేసుకుంటూ అనేవాడు. చెల్లి విన్నావా? వీడి నామాన్ని వినాలి, వీడి నామాన్ని సార్థకత్వం చేసుకుంటూ అనేవాడు. అంటే మాస్టర్ కూడా ఏమని దీవించాడు? నేను డాక్టర్ అయిపోతాను అనుకున్నాను, కానీ ఒకటి చెప్తాను బాగా గుర్తుపెట్టుకో.
జీవితంలో మనిషికి ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కానీ ఆశలు వేరు, వాస్తవం వేరు. అవునంటారా కాదంటారా? నేను 10వ తరగతి వరకు బాగుండేవాడిని చెల్లి, నడిచేవాడిని, పరిగెత్తేవాడిని, గంతులేసేవాడిని, డ్యాన్స్ వేసేవాడిని. ఏంటి 10వ తరగతిలో ఉండగా జనవరి 2వ తేదీన కూర్చొని హోంవర్క్ రాస్తుండగా, బెదరు వెళ్ళిపోతున్నారే, కూటమి అయిపోయిందా? నచ్చలేదా బెదరు? ఓకే ఓకే, వినండి బిడ్డలారా. కూర్చుని హోంవర్క్ రాస్తుండగా సడన్గా నాకు విపరీతమైన నడుములో నొప్పి వచ్చేసి, బాధలు వచ్చేసి, తట్టుకోలేక ఏడుస్తుంటే ఆర్ఎంపీ డాక్టర్ గారి చేత నాకు వైద్యం చేయించారు చెల్లి. ఇంజక్షన్లు వేయించారు, తగ్గలే. నిడదవోళ్ళు ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ వైద్యం చేస్తున్నారు. బాధలు తగ్గకపోగా ఏమైనా తెలుసా, ఈ నడుము కింద నుంచి అవయవాలన్నిటికీ బాధలు ఎక్కువైపోతున్నాయి. నడుములో నుంచి కిందకి చెప్పే చోట, చెప్పలేని చోట కూడా సురుకు సురుకు మేము పొడిచేస్తున్నాయండి. తట్టుకోలేకపోతున్నాను. కాళ్ళు బరువు ఎక్కువైపోతున్నాయి. విలవిల్లాడిపోతుంటే డాక్టర్ గారు అన్నారు, ఈ అబ్బాయి బాధలు తట్టుకోలేక ప్రసవ వేదన పడుతున్న స్త్రీలాగా మెలికలు తిరిగిపోతున్నాడు, చిన్న మత్తింగ్ చేసి ఇద్దామని డాక్టర్ ఎండి గోపాలకృష్ణ గారు, డాక్టర్ ప్రసాదరావు గారు మాట్లాడుకుని నాకు చిన్న మత్తింగ్ చేసి ఇచ్చారు. అంటే ఆ మత్తులో నాకు ఏం తగ్గుతాయని, బాధ తెలియకుండా ఉంటుందని. మత్తు దిగినప్పటికీ గమనించుకున్న విషయం ఏంటి తెలుసా అమ్మ, ఈ నడుము కింద నుంచి అవయవాలన్నీ చచ్చిపడిపోయినాయి. మీకు వింటాకి ఈజీగా ఉండొచ్చు కానీ ఒక నడిచే కుర్రోడు, పరిగెత్తే కుర్రోడు, ఆడుకునే పిల్లాడు, చదువుకునే పిల్లోడు 2 కాళ్ళు పోయి మంచం మీద పడిపోతే హృదయం బద్దలైపోద్దమ్మా, గుండె నలిగిపోద్ది. అంత చిన్న విషయం ఏమీ కాదు. నా ఆశలన్నీ ఆవిరైపోయినాయి. మా అమ్మా నాన్నల ఆశలన్నీ ఏమైపోయినాయి? ఆవిరైపోయినాయి అక్క. బిడ్డ, మీకు ఒక మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. జీవితం ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా మారిపోతుందో, ఎలా ముగిసిపోతుందో మనకే తెలియదండి. ఈ రోజున్న బలము ఎప్పుడు ఉంటుందని గ్యారంటీ లేదు. ఈ రోజున్న మనిషి ఎప్పుడు గ్యారంటీ లేదు. నాకన్నా బైబిల్ బాగా చెప్పింది. యాకోబు 4:14. యాకోబు 4:14లో ఉన్న మాట తెలుసా, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారే. అబ్బా, ఏం చెప్పాడండి దేవుడు. చాలామంది తెలియక ఇది మత పుస్తకం అనుకుంటున్నారు. కాదు, ఇది బ్రతుకు పుస్తకం, బ్రతికించే పుస్తకం, బ్రతుకులను మార్చే పుస్తకం, మరణము తర్వాత బ్రతుకు ఎలాగుంటుందో చెప్పిన పుస్తకం, ఎలా బ్రతకాలో చెప్పిన పుస్తకం, ఎలా బ్రతకూడదో చెప్పిన పుస్తకం, గ్రంథరాజం. ఇప్పుడు దాకా ఇటువంటి పుస్తకం రాలేదు, చరిత్రలో ఇంకా అమ్మ వినాలి, చరిత్రలో లేదు అండ్ రాబోయే రోజుల్లో రాదు. అదే ద గ్రేట్ బైబిల్, పరిశుద్ధ గ్రంథం. మంచోడైతే ఒకసారి గట్టిగా చెప్పకూడదు ఈ వాక్య గ్రంథానికి. ఆ మాట చూసారా చెల్లి ఎలా చెప్పాడు, రేపేమి సంభవించునో మీకు, నేను ఇలాగ అయిపోతానని అమ్మ వినాలి, నేను ఇలాగ అయిపోతానని మా అమ్మగారికి, మా నాన్నగారికి తెలుసుంటే నా పేరు డాక్టర్ బాబుని పెడతారా బ్రదర్? అంటే నేను ఇలాగ అవుతానని మా అమ్మ నాన్నలకి, కన్న వారికి కూడా తెలియదు నేను ఇలాగ అవుతానని. ఒరే డాక్టర్ బాబు నువ్వేమవుతావు రా అంటే నేనేం చెప్పేవాడిని చా, డాక్టర్ అయిపోతానని చెప్పాను కదా చెల్లి. నేను ఇలాగ అయిపోతానని తెలుసుంటే నేను ఆ మాట చెప్పేవాడినా? అదే చెప్పింది బైబిల్. నా ఆశలన్నీ ఆవిరైపోయినాయి, మా అమ్మ నాన్నల ఆశలు ఆవిరైపోయినాయి. ఎన్నో అనుకున్నాం. బిడ్డ ఒక మాట చెప్పనా, ఆశలు వేరు, వాస్తవము. సామెతల గ్రంథం 19:21లో భలే చెప్పాడండి. ఆ సామెతలు 19:21లో ఏముంటుందంటే, నరుని యొక్క హృదయాలోచనలు అనేకములు, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. మనిషి ఎన్నో అనుకుంటాడు, డాక్టర్ అవ్వాలని, కలెక్టర్ అవ్వాలని, టీచర్ అవ్వాలని, గొప్పోడు అవ్వాలని, ఇల్లు కట్టుకోవాలని ఎన్నో అనుకుంటారు. తప్పేమీ కాదు, పాపమేమీ కాదు. ఏమండి, మన భాష చెప్పాలంటే మనిషి ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలిచాడు. అందరి జీవితంలో అన్నీ అనుకున్నట్టు జరగవండి. అలా జరిగితే వాళ్ళకన్నా భాగ్యవంతులు ఈ లోకంలో ఎవరు లేరు. చదివిన చదువుకి చేసే పని సంబంధం ఉండదు, అనుకున్నట్టుగా కాపురం ఉండదు. ఉంటాయంటారా? యాండి, మా అమ్మ నాన్నలు ఏమని ఆశపడలేసా, డాక్టర్గా చూడాలని. కానీ ఈరోజు నేను ఎక్కడున్నా చెప్పినా, మంచం మీద ఉన్నాను. ఆశలన్నీ ఏమైపోయినాయి? అదే చెప్పాడు దేవుడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది,
మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి. నువ్వు ఆవురంటే ఎవడన్నా ఒప్పుకుంటాడండి ఈ లోకంలో? ఎవరు అంటే పులే, టైగర్, సింహం, అది గడ్డం గీసుకోదు కే. కానీ దేవుడు అంటున్నాడు ఒట్టి ఊపిరి, ఆవిరి, నీటి బుడగ, త్రాసు మీద ధూళి, చేద నుంచి ఒలికి నీటి బిందువు. అవునా కాదా? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి. నా ఆశలన్నీ ఏమైపోయినాయి అక్క? మా అమ్మ నాన్న ఆశలు ఆవిరైపోయి. ఇక్కడ నా జీవితమే కాదు, ఒకసారి మీ జీవితాలు కూడా ఒకసారి పరిశీలించుకుంటే, మీరు జీవితంలో మీ గురించి మీ పిల్లల గురించి చాలా అనుకున్నాయని జరిగినాయి అంటారా? మీకు అర్థమయ్యే భాషలు చెప్పనా? పెళ్లి చేసుకునే ముందు అమ్మాయి ఆశపడుద్ది, నా భర్త హీరోలాగా ఉండాలి, అమ్మ అత్తగారు అమ్మలాగా ఉండాలి, కాపురం 12 కాపురంలాగా ఉండాలి, అవునా కాదా? మేము గొప్పగా ఉండాలి అనుకుంటారు అనుకోరా? మాట్లాడండి అమ్మా. కానీ కొంతకాలం తర్వాత చూస్తే అనుకున్నట్టు కాపురం ఉండదు. ఏండి, అత్తగారి ఇల్లు పుట్టిల్లులాగా ఉండదు, అత్తగారు అమ్మలాగా ఉండదు. ఏండి, ఫస్ట్లో నువ్వు అడక్క ముందే తెచ్చేవాడు మీ ఆయన. మూర తెమ్మంటే బార తెచ్చేవాడు. ఒక్క స్వీట్ అడిగితే స్వీట్ పెట్టి తెచ్చాడు కొత్తలో. అది కొంతకాలం పోయిన తర్వాత హీరోలాగా ఉండడు, విలన్లాగా ఉంటాడు, కిందేసి తొక్కేస్తాడు, పుట్టింటికాడి చంపేస్తాను అంటాడు. పిల్ల ఆశలన్నీ ఏమైపోయినాయి? అదే బెదర్ ఆవిరైపోవడం అంటే. అలాగే అబ్బాయి కూడా అనుకుంటాడు, నన్ను చేసుకునే అమ్మాయి సందమామలాగా ఉండాలి, చక్కగా నన్ను ప్రేమించాలి, అండి ముద్దెట్టాలి అన్నీ కోరుకుంటాడు. నవ్వుతారేట్రా బాబు? తప్పేం కాదురా బాబు, భార్య భర్తలు పెట్టుకోవచ్చు. వీళ్ళు మరి ఉత్తమ విద్యార్థులకు యాక్సేస్తున్నారా వీళ్ళు? అమ్మా అనుకుంటాడు, నన్నే కాదు మా అమ్మ నాన్న కూడా ప్రేమగా చూసుకోవాలనుకుంటాడు అనుకోడా? అమ్మా వింటున్నారా? సందమామ వస్తుంది అనుకుంటాడు, తీరా పెళ్ళైందే చూసి సందమామ కాదు చంద్రముఖి ఉంటుంది, లకలకలకలు ఆడిచ్చేద్ది. పిల్లడు ఆశలన్నీ ఏమైపోయినాయి బెదరు? ఆవిరైపోయినాయి. మా ఆంధ్రాలో ఏండి ఆడవిడ ఎంత ఉంటుంది, మగోడు అంత ఉంటాడు, అయినా డమ్మీయే. చాలు కూర్చో చెప్పనా, ఇంకంతే. మగోడు ఆశలన్నీ ఏమైపోయినాయి బెదరు? ఆలోచించుకు పెళ్లి చేసుకుని నువ్వు. అర్థమవుతుందా? మా అమ్మ నాన్నలు అనుకున్నారు డాక్టర్గా చూడాలని కదా, అమ్మ నాన్నల ఆశలు ఏమైపోయినాయి? ఇక్కడ చాలామంది అనుకుంటారు పిల్లోడు గొప్పోడు అవ్వాలి, పిల్ల గొప్పది అవ్వాలి అనుకుంటారు అనుకోరా? టీచరు కలెక్టర్ అవ్వాలి, పలానా స్కూల్లో చదివించాలి, పలానా చేయాలి ఆశపడతారు. తీరా పోతే మన పిల్లలు పొద్దున్న లేచిన కానీ అంతమంది దీంతోనే ఉంటారు. దేంతో? ఈ సెల్ ఫోన్తోనే. ఈరోజండి ఎలాగైపోతుందండి బ్రదరు, జీవితానికి ఉపయోగపడి మా 4 మాటలు చెప్పి వెళ్తాను వినండి. మరలా మీ ఊరు వస్తాను లేదని తెలియదు, ఇదే లాస్ట్ ప్రసంగం అనుకుంటున్నాను నేను. వినండి, చెప్పేపోతాను. ఈరోజు జీవితం చూస్తే దీనికి బానిస అయిపోయారండి పిల్లోళ్ళు, యవనస్తులు, పెద్దోళ్ళు, ఆడవాళ్ళు, మగోళ్ళు అందరూ కూడా. ఒకప్పుడు అమ్మమ్మలో నానమ్మలో జోలపాటలు పాడి చందమామ అదిగో భూషుడిగో నీతి కథలు చెప్పి అన్నం తినిపించేవారు అయ్యారు. ఈరోజు లేటెస్ట్ ఏండి అమ్మల్ని పాడమని జోలపాట పాడమనండి, జోలపాటలు పాడితే చెప్పండి అయ్యగారు కోణకెత్తి దశంభాగం ఇచ్చేద్దాం వాళ్ళకి. రాదు, ఇలాగ జోలపాటలు రావు, ఎదుగు అంతే. ఆడు ఏడుపు మానిపిస్తాకి ఇచ్చేస్తున్నారు, అన్నం తినిపిస్తాకి ఇదే. కుక్కకి వేసినట్టు ప్లేట్లు వేసి ఆడికి సెల్లపోని ఇచ్చేస్తే అది చూసుకుంటూ తినేస్తాడు. నచ్చని కూర ఎట్టినా పర్లేదు, దగ్గర సెల్ల ఎత్తి తినేస్తాడు. నిజం, నచ్చిన కూర వండి కూడా సెల్ల తీసి తిన్నాడు. ఈరోజు బానిస అయిపోయారండి ఇది. ఆడెవడికో సెల్ ఫోన్ అయితే బాత్రూమ్కి వెళ్ళాలంటాడు. రేపు పొద్దున్న సెల్ ఫోన్ బ్యాన్ చేస్తే నెట్వర్క్ ఆగిపోతే 4 రోజులు ఆడి పరిస్థితి ఏంటి? ఇంకంతే మరి. బాగా చెప్పారా? అంతే గారు లేరా బెదరా? అర్ధరాత్రి దాకా అపరాత్రి దాకా సెల్లో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఉంది అయ్యారు. అక్కడికి మనలాంటి పాస్టర్ గారు ఆయన వెళ్తే కూర్చోండి పాస్టర్ గారు అని కూర్చోబెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు. వినాలి. ఒక పిల్లోడికి ట్రీట్మెంట్ చేస్తుంటే పాస్టర్ గారు సార్ అబ్బాయి కళ్ళు చూడండి అన్నారంట. చూస్తే బ్రదరు చింత నొప్పుల్లాగా ఎర్రగా ఉన్నాయంట, రెడ్డిష్గా. ఏమైందండి ఆ కుర్రోడి కళ్ళకంటే సెల్ ఫోన్ చూసి
కళ్ళ క్యాన్సర్ వచ్చేసిందంట. మరి ఇప్పుడు పరిష్కారం ఏంటంటే కళ్ళు తీసేస్తే ఆ కుర్రోడు బతుకుతాడు, కానీ లైఫ్ టైం జీవితాంతకాలం గుడ్డోడుగా ఉండిపోతాడు. ఎందుకు వచ్చింది గతి? ఈ సెల్ ఫోన్. అమ్మాయి, నువ్వు మంచి తల్లివైతే వినాలే, నువ్వు మంచి పేరెంట్ అయితే అర్జెంటుగా నీ నీ పిల్లల దగ్గర నుంచి సెల్ ఫోన్ తీసేయి. ఈ సెల్ ఫోన్ ఇచ్చేసి ఇష్టానుసారంగా అయిపోతే నువ్వు అనుకున్నట్టు నీ బిడ్డ జీవితం ఉండదు. నీ ఆశలు ఆవిరైపోతాయి. మార్కులు వచ్చాక అప్పుడు కేకలేస్తావు, ఏంట్రా ఈ మార్కులు ఏంట్రా? నీకు తిండి దండగా, బ్యాగ్ దండగా, పుస్తకాల దండగా, ఫీజు దండగా కాదు, నువ్వు దండగ సైతానా. జ్ఞానవంతురాలు తన ఇల్లు. మరి పిల్లోడికి అంతమైన సెల్ ఇచ్చేసి నువ్వు సెల్ పెట్టుకుని టీవీ పెట్టుకుంటే ఆడికి ఏమొస్తాయి? ఖాళీ గ్లాసులో నీళ్ళు వేసినవి ఉంటాయి, పాలు వేసినవి ఉంటాయి గారు. గ్లాసు నిండగా ఉంటే నీళ్ళు వేసినా ఉండవు, పాలు వేసినా చెప్పాలి. బెదరు ఆర్కెస్ట్రా బ్యాస్ ఉంటే కొమ్ము తిప్పేవారు సార్. వాడు బ్రెయిన్ నిండా బొమ్మలు, వీడియో గేమ్లు, ఫ్రీ ఫైర్లు, పబ్జీలు ఉండిపోయి అనుకో, మాస్టర్ చెప్పిన పాఠాలు ఉండవు. బిడా, నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠం వేసా, జీవితం ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా మారిపోతుందో తెలియదు, ఎలా ముగిసిపోతుందో తెలియదు బెదరు. నడిచే నేను, పరిగెత్తే నేను, క్రికెట్ ఆడే నేను, వాలీబాల్ ఆడే నేను, డ్యాన్స్ వేసే నేను, బాగా చదువుకునే నేను. అమ్మా ఏంట్రా తల్లిది? లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన సభకే అమ్మ పిల్లల్ని గుంజావా నన్ను గుంజేవారా? మా సంఘంలోకి ఆవిడ ఉంది, పిల్లని అన్నాం అనుకో, కూర్చో, మన బతికింతే అందరి శాస్త్రి అనిపించుకుంటా గుంజ. ఇప్పుడు ఆ పిల్ల కూడా అలాగే గుంజేసింది. అంటే ఆయన గుంజిందా నన్ను గుంజిందా? వచ్చాడు షూట్ వేసి పెద్ద కబుర్లు చెప్తున్నాడు, పిల్లంటే తిరగరా గిరగరగనా, చెప్తే సేపు పోతే పోవాలి కానీ అంటే గుంజేసింది ఆ చెల్లి. పాటగరంటే అంత లోకువా? నాకైతే గోమె కొట్టాడు అనిపించింది నాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. బిడ్డా, 2 కాళ్ళు పోయి మంచం మీదకి వెళ్ళిపోయాను నేను. ఏమైపోయిన ఆశలన్నీ 2 మాటలు చెప్పి వెళ్తాను చూడండి. మీకు ఎక్కువ ఆసక్తి ఏం కనపడట్లేదు, చిన్న 2 మాటలు చెప్పి వెళ్ళిపోతున్నానండి. అండ్ జీవితం ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా మారిపోతుందో మనకే, నాకన్నా బైబిలే బాగా చెప్పింది. రేపేమి సంభవించనో మీకు దెర్ ఈజ్ నో గ్యారంటీ టు అవర్ లైఫ్. ఉందా గ్యారంటీ? ఈ సెల్ ఫోన్కి గ్యారంటీ ఉంది గారు. ఒక 6 నెలలు ఎంత ఇస్తారు ఎవరా? ఏసీకి మాట్లాడండి అమ్మా, ఫ్రిడ్జ్కి, టీవీకి. మనం తొక్కేస్తే అరిగిపోయే చెప్పు కూడా గ్యారంటీ ఇస్తున్నారు అయ్య గారు. పట్టుకెళ్ళండి సార్, వాటర్ ప్రూఫ్ 6 నెలలు అంటున్నాడు. దేనికి? చెప్పుకమ్మా ఎంత ఉంటుంది గుండు సూది. స్టెయిన్లెస్ స్టీల్ పట్టుకెళ్ళండి సార్, 10 years వారంటీ అంటున్నారు. దేనికి? గుండు సూదికి అక్క. మీ మనసు ఎక్కడికి వెళ్ళిపోయిందో? దేనికి? ఇదిగో నా దగ్గర ఒక సీట్ ఉంది, దీని మీద 2 డేట్లు ఉన్నాయి. ఏం డేట్లు అయ్యి? మాట్లాడండి. అది అంతే గారు. అంటే దీని పుట్టుక, దీని ముగింపు, దీని ప్రారంభం, దీని ముగింపు. అంటే ఇంతకాలం పనిచేద్దాం. దీనికి కూడా ఏముంది? మనం పుట్టినప్పుడు సర్టిఫికేట్ ఇస్తారు కదా, డేట్ వేసారా? మీరు అనకంటారా బాబు, మీకు దండం పెడతాను సార్. వేసారా? 1 డేట్ వేసారా, 2 వేసారా? దీని మీద ఎన్ని వేశారు? మరి నీకెందుకు వెళ్ళలేదు? రేపు పొద్దున డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగు, ఇంకో డేట్ ఏంటి అని. ఆయన ఎవరో గుండె డాక్టర్, గిన్నిస్ బుక్ ఎక్కాడు. గుండెకి ఏది మంచిదో చెప్పాడు, ఏం తినొచ్చో ఏం తాగొచ్చో చెప్పాడు. చివరికి గుండె చెప్పి చచ్చిపోయాడు. అన్నది అబ్బాయి మన తబలా బెదరు ఉన్నాడా? బెదరో ఇక్కడ ఉపయోగపడుతున్నావు వద్దా? మన ఇద్దరు సెలర్ అయిపోదాం, కూర్చో. పాము నడక బిట్లొద్దు. జేబుల్ పెన్నకు గ్యారెంటీ ఉంది, తొడిగే చెప్పుకి గ్యారెంటీ ఉంది. చప్పట్లా. జేబుల్ పెన్నకు గ్యారెంటీ ఉంది, తొడిగే చెప్పుకి గ్యారెంటీ ఉంది. గుండె సోదికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకి గ్యారెంటీ లేదు. గుండె సోదికి గ్యారెంటీ ఉంది. మీ మ్యూజిక్ ఎక్కువ వచ్చేస్తుంది గారు, నా పాట నాకేం పడతలేదు. నన్ను కూడా బలపరుస్తాముడా, వాళ్ళని బలపరిచావు. భోజనం వెళ్ళారా? అది మీరే కోసం తగ్గించండి అమ్మ. నా పాటలో బాగా అర్థం చేసుకోండి. అయ్యగారు కూర్చోండి. అయ్యగారు, మీరు ఆలస్యం చేసేదంతా ఆలస్యమే.
పాటలు బాగా అర్థం చేసుకోండి అయ్యారు. జేబుల్లో పెన్నకు గ్యారెంటీ ఉంది, తొడిగే చెప్పుకి గ్యారెంటీ ఉంది. జేబుల్లో పెన్నకు గ్యారెంటీ ఉంది, తొడిగే చెప్పుకి గ్యారెంటీ ఉంది. గుండె సోదికి గ్యారెంటీ ఉంది. అక్క కచేరికి వచ్చావా? బాలసుబ్రహ్మణ్యం లాగా కొడుతున్నావు ఇలాగా, ఇలా కొట్టక్క. ఇప్పుడు పెద్ద తగ్గేది విద్వాంసులు లాగా నేను శిష్యుడు పాడుతుంటే తాళం బిడ్డ పాడు అలాగా. తండ్రి ప్రభు అక్క చేత్తో కొట్టక్క. ఎలా పాడుతున్నారు పాపం పాస్టర్ గారు వెళ్ళిపోయినా. ఆ జీవన బాబు గారు, సుందరంగా అయ్య గారు ఇంత వీళ్ళతో పాడాలంటే కొంచెం బింజనాలు రోజుకి. చాలా ఓపిక కావాలి బెదరా. ఏమైనా సదృతమే సరిపోయింది. పొడుగు పొడుగు పొడుగున నా సాక్ష్యం ఎప్పుడు అవుతుంది, వాక్యం ఎప్పుడు అవుతుంది, ఇది ఎలా అన్నట్టు అయిపోద్ది. ఇదే ఆఖరి కోటం. అక్క వీళ్ళు లేచిపోయింది మళ్ళీనే. అమ్మ నువ్వు వెళ్ళిపోతున్నావేరా. అయ్యి బాబు స్తోత్రం. మీకు మర్మం చెప్పనా, నా మీటింగ్ నుంచి ఎవరు మధ్యలో వెళ్ళిపోయినా ఆ ఇంటి దేలు వెళ్ళిపోతాయి బెదరు. నిజం నిజమే గారు. నాకు ఉన్న వరం లేదు ఒక వరం. నా మీటింగ్ నుంచి ఎవరు వెళ్ళిపోయినా దెయ్యం వెళ్ళిపోద్ది. ఒకవాడు అలాగే వెళ్ళిపోయింది నమ్మకుండా ఆడేట్ అని. ఇంటికి వెళ్ళి నిద్ర ఆడతలేదంట. ఫ్యాన్ వేసినా కానీ దెయ్యం ఏడు వినపడుతుందట అని. మళ్ళీ వచ్చేసింది. మరి నేను పేద దెయ్యం పోయింది. మళ్ళీ నేను వెళ్ళిపోయాక రావాలి ఆవిడ. ఆంధ్ర రావాలి అక్క గుర్తెట్టుకో మరి. దేవుని స్తోత్రం చెప్పండి. జేబుల్లో పెన్నకు గ్యారెంటీ ఉంది, తొడిగే చెప్పుకి గ్యారెంటీ ఉంది. జేబుల్లో పెన్నకు గ్యారెంటీ ఉంది, తొడిగే చెప్పుకి గ్యారెంటీ ఉంది. గుండె సోదికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకి గ్యారెంటీ లేదు. గుండె సోదికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకి గ్యారెంటీ లేదు. ఇయాల 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 ఇంట్లో రేపో మంట్లో, ఇయాల ఇంట్లో రేపో మంట్లో. ఏది నేది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నేది కాదే యేసయ్య నీకు తోడే. హల్లెలూయా. బిడా జీవితం ఎప్పుడైనా మారిపోద్దండి. మన జీవితానికి ఏం లేదు లేదు. నడిచే నేను, పరిగెత్తే నేను యాండి వికలాంగుడిగా మారిపోయాను. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో యాండి అన్ని టెస్టులు చేసి ఇచ్చిన రిపోర్ట్ సారాంశం అమ్మ ఏమన్నా ఒక పావు గంటలో ముగించేస్తానండి. రిపోర్ట్ సారాంశం చేసా, నా బాడీలోకి వైరస్ ఇన్ఫెక్ట్ అయిపోయింది కాదు. దానివల్ల వెన్నెముక బాగా రక్తం గడ్డ కట్టేసి కణితిలాగా తయారైపోయి ఈ నడుము కింద అవయవాలకు రక్త సరఫరా ఆగిపోయింది. నరాలు చచ్చిపడిపోయినాయి. మోకాళ్ళు పట్టోలు వేసినాయి, పాదం పట్టోలు వేసిన దగ్గర నడుము కింద స్పర్శ అయిపోయింది. డాక్టర్ చెప్పిన మాట తెలుసా, ఈ వ్యాధి 1,00,000కో 1,00,00,000కో ఒకడికి వస్తుంది. అది మీ అబ్బాయికి వచ్చింది. ఆపరేషన్ చేయమంటే చేస్తాం, ₹1,00,000 కట్టాను. ఈ వ్యాధి వచ్చినోడికి 24 గంటల లోపు ఆపరేషన్ అయిపోవాలి. టూ లేట్. మీరు చాలా ఆలస్యం చేశారు. అయినా ఆపరేషన్ చేయమంటే చేస్తాం. ప్రాణానికి కానీ నడకకు కానీ గ్యారంటీ లేదు. మా అమ్మ నాన్నోడు పేద కుటుంబమే అయినప్పటికీ ఉన్న ఇల్లు వాకిలు అన్నీ అమ్ముకుని అండ్ డబ్బులు కట్టి ఆపరేషన్ చేయించారు. బాధ ఏంటి తెలుసా బ్రదరు, సిస్టరు, డబ్బులు అయిపోయినాయి, ఇల్లు అమ్ముకున్నాం కానీ కొడుక్కి కాళ్ళు ఆరోగ్యము రాలేదు. మంచం మీదకి వచ్చేసింది బ్రదర్. ఒక్క నిడదోలు హైదరాబాద్ కదా, రాజమండ్రిని, ఏలూరు అని, తిరుపతి అని ఎన్నో చోట్ల తిప్పారు. చేతబడి జరిగిందంటే ఎక్కడికో తీసుకెళ్ళి ఏవో చేయించారు, నాటు వైద్యాలు చేయించారు. అయినా నాకు ఏమీ స్వస్థత లేదు. సరికదా రోజు రోజుకి నా ఆరోగ్యం క్షీణించిపోతుంది. నాకు మలద్వారం ఓపెన్ అయిపోయింది అక్క. 24 గంటలు మలం పాస్ అయిపోతుంది. యూరిన్ అన్కంట్రోల్ అయిపోయింది. ట్యాప్ లీక్ అయిపోతే డ్రాప్ ఎలా పడిపోద్దో 24 గంటల్లో యూరిన్ పాస్ అయిపోతుంది. అండి మా ఇల్లు గ్రౌండ్ పక్కన సాయంకాలం అయినప్పటికీ శబ్దాలు వినపడి ఆడుకునే పిల్లల శబ్దాలు, బాల్ శబ్దాలు అండ్ ఏడుపు వస్తూ ఉండేది. మీకు ఇంటాకి ఈజీగానక్క ఆడుకుని గొంతులేసి చదువుకునే ఒక కుర్రోడు అలాగ అయిపోతే హృదయం బద్దలైపోద్ది. ఎన్నోసార్లు అలా పడుకున్నా కానీ నాకు తెలియకుండా నా కళ్ళంటే నీళ్ళలా కారిపోతామండి. ఒక్కోసారి ఆ పాత రోజులు గుర్తొస్తే, ఆడుకున్న రోజులు గుర్తొస్తే, క్రికెట్ ఆడిన రోజులు గుర్తొస్తే, ఆ బహుమానం అందుకున్న రోజులు గుర్తొస్తే ఏడుపు వస్తుంది. ఒక్కోసారి నా తల్లి కన్నీరు తుడిచినా నాకు కన్నీరు ఆగేది కాదు. ఒక్కోసారి గంటలు కారిపోతామండి. ఆ చదువు ఆగిపోయింది. నా తోటోళ్ళు అందరూ 10 పాస్ అయిపోయి కాలేజీకి వెళ్ళిపోయారు. జనవరి 2 నెలలకు అయిపోయాను నేను. 10th ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? మార్చి నెలలో ఉంటాయి. చదువు ఆగిపోయింది, ఆటలు పోయింది, ఆరోగ్యం పోయింది. అప్పుడు మోషే గారిలాగా నేను అనుకున్నాను, ఈ బ్రతుకడం నా వల్ల కాదు, ఇది నేను భరింపలేని బాధలో
చచ్చిపోవాలి. నా వల్ల మా అమ్మ నాన్న ఇల్లు వాకలు అమ్ముకుని రోడ్డు మీద పడిపోయారు. ఏం బాగుపడ్డారు వాళ్ళు. అమ్మ వినాలి, మలమూత్రాలు ఆగకుండా ఉంటే ఎత్తి పారబోస్తుంది అది తల్లి. బాధ, భారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బ్రతకలేక చచ్చిపోదామని సూసైడ్ చేసుకున్నాను చెల్లి. కానీ చావు రాలే. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, నా ఆలోచన వేరు, దేవుని యొక్క ప్రణాళిక వేరు. మా అమ్మగారు అన్నారు, ఎన్నో చోట్ల తిరిగాంరా, డాక్టర్లు మా వల్ల కాదన్నారు. యేసు ప్రభు గుడికి వెళ్దాం రా అంది. వద్దమ్మా, ఆడు మంచోడు కాదు, యేసు ప్రభు కరుణామయుడు కాదు, యేసు ప్రభు ప్రేమామయుడు కాదు, ఆడు దుర్మార్గుడమ్మా, పిల్లోల్ని కుంటోని చేసిన ఆడేం దేవుడమ్మా, యేసయ్య దేవుడు కాదు. నా నిరాశ, నా బాధ, నా కోపం, నా అవిటితనంలో ఉన్నటువంటి ఉక్రోషం ఎవరి మీద చూపించానంటే దేవుడి మీద చూపించాను. నా తలకాడ బైబిల్ పెడితే బైబిల్ విసిరేసిన వ్యక్తిని నేను, బైబిల్ మీద కాలు పెట్టిన వ్యక్తిని నేను, ఘోర పాపిని. యేసయ్య మీద కోపం పెట్టుకుని ఎంతోమంది దేవతలకి దేవుళ్ళని పిలువబడి, నాకు ఎన్ని పేర్లు తెలుసు అంతమందికి మొక్క. ఎంతమందిని పూజించినా, ఎంతమందిని పిలిచినా, ఎంతమందిని ప్రార్థించినా నా బ్రతుకు బాగుపడుతుంది సరికదా. రోజు రోజుకి ఏమైపోతుందో తెలుసా చెల్లి, మరణానికి దగ్గర అయిపోతుంది. మా ఊర్లో టాక్ వెళ్ళిపోయింది, డాక్టర్ బాబు గడికి మలమూత్రాలు ఆగుతలే, ఆడి దీపం ఆరిపోద్ది అన్నవాడు ఒకడు, ఆడు చచ్చిపోతాడు రా అన్నవాడు ఒకడు, అండ్ ఆడి పేరేమో డాక్టర్ బాబు, ఆడి కనీసం కాంపౌండర్ అన్నవాడదని హేటకారాలు. ఆడి పేరు డాక్టర్ బాబు, కనీసం 10వ తరగతి పూర్తి చేయలేదు. మీకు మాట చెప్పనా అమ్మా, మన బ్రతుకులు పాడైపోయినప్పుడు, జబ్బులు పాలైపోయినప్పుడు, నలిగిపోయినప్పుడు, ఓడిపోయినప్పుడు, అప్పులు పాలైపోయినప్పుడు అందరు దయ చూపించరు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. బాధ కలిగేది, ఏడుపు వచ్చేది, చాలా బాధ వేసేది. కానీ మా అమ్మగారు చేసిన మంచి పని చేసా, మా మాటలు ఎవరు వినకుండా కింద గుడ్లు కట్టి, ప్లాస్టిక్ డొక్కు పెట్టి, లుంగి కట్టి తీసుకెళ్ళి మందిరంలో అలా గోడకు జారేసి వెక్కి వెక్కి ఏడుస్తుంది నా తల్లి. బిడ్డల బ్రతుకు బాగోపోతే ఏ తల్లికని మిగిలేవేంటి? దైవజనులు, సంఘము ప్రార్థన చేస్తున్నారు. ఒక మాట చెప్తాను, ఏ నోటితో దేవుణ్ణి దూషించిన ఆ నోటితో చెప్తున్నాను, ఏ నోటితో యేసయ్య దేవుడు కాదన్నాడు ఆ నోటితో చెప్తున్నాను, యేసయ్యని పచ్చి బూతులు మాటలను నోటితో చెప్తున్నాను. ఈ ప్రపంచంలో దూషించిన, ద్వేషించిన, బైబిల్ విసిరేసిన, కాల్చిన, ఏం చేసినా క్షమించి, ప్రేమించి, బాగు చేయగల ఒకే ఒక్క కరుణామయుడిన యేసయ్య, వాత్సల్యపూర్ణ యేసయ్య, ప్రేమామయుడిన యేసయ్య. ఏం జరిగింది బ్రదర్ అంటవేమో, ఆయన నన్ను తాకాడు బ్రదరా, నన్ను క్షమించాడు, తాకాడు. ఏం జరిగిందంటవా, మల విసర్జన కంట్రోల్కి వచ్చేసి, మూత్ర విసర్జన కంట్రోల్కి వచ్చేసి. ఒకప్పుడు మంచం ఇలా పడుకుండేవాడిని నేను, 2 సంవత్సరాలు ఒకే మంచం అలా పడుకున్నాను చెల్లి. పడుకుని బెడ్ సోర్స్ అంటారు, అది ఒళ్ళంతా పుల్లెడిపోతాయి బెదరు, అలాగ నెలల తరబడి పడుకుంటే. ఓ ప్రక్కకి నేను తిరగలేకపోయేవాడిని, ఈ నడుం కింద ఏది నాకు తెలిసేది కాదు. అమ్మో నాన్నో తిప్పేవారు. దేవుడు ఎప్పుడైతే నన్ను ముట్టాడో నా నరాల్లోకి సత్తు వచ్చింది, నా ఎముకల్లోకి బలం వచ్చింది, నా మోకాళ్ళకు పట్టుత్వం వచ్చింది. నేను మరలా కర్ర పట్టి నడిచే స్థాయికి వచ్చాను. చాలా గొప్పోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. మాటల్లో చెప్పలేనంత, చేతల్లో చూపలేనంత, పాడండి. మాటల్లో చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. మంచోడండి యేసయ్య. ఒక మాట చెప్పనా, ఈరోజు నీ బ్రతుకు బాగలేదని ఎన్నో మాటలు పడుతున్నావేమో అక్క. ఈరోజు నీ ఇంట్లో డబ్బు లేదని, నీ ఒంట్లో ఆరోగ్యం లేదని, నీకు పిల్లలు లేరని, నీ కాపురం బాగలేదని, నీ భర్త చెడిపోడని, నీ చిన్న సంఘం అని, నువ్వు చిన్న సేవకుడు అని,
ఈరోజు నేను ఎన్నో మాటలు అంటున్నారేమో, బిడ్డా నా యేసయ్య దీవిస్తే ఈరోజు చిన్నోడే రేపొద్దున పెద్దోడు అవుతాడు. ఈరోజు ఓడిపోయాడు రేపొద్దున గెలుస్తాడు. ఈరోజు పనికిరానోడే రేపొద్దున ఇంటికి ఆధారం అవుతాడు. ఈరోజు ఆడబిడ్డను చిన్న బిడ్డను పక్కన పెడితే రేపొద్దున వాళ్ళే గొప్పోళ్ళు అవుతారండి. ఏ ఊర్లో డాక్టర్ బాబు కూడా దీపం ఆరిపోద్ది అన్నారు. ఏ ఊర్లో డాక్టర్ బాబు కూడా కనీసం కాంపౌండర్ అని అవలేదన్నారు. ఏ ఊర్లో డాక్టర్ బాబు కనీసం 10వ తరగతి కూడా పూర్చన్నారు. అదే ఊర్లో నేను తర్వాత చదువుకున్నాను బ్రదరు. ఎంఎస్సి బీఈడి చేసి జువాలజీ లెక్చరర్ అయ్యాను. బిడ్డా ఇక్కడ ఏమైనా చదువులో ఓడిపోయిన వాళ్ళు ఉంటే, సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయిన ఉంటే, ఉద్యోగ ప్రయత్నం వెనకబడిపోయి ఉంటే, డబ్బు సంపాదనలు వెనకబడిపోయి ఉంటే, ఇల్లు కడతంలో ఫెయిల్ అయిపోయి ఉంటే, నేను చెప్తున్నాను ఏం కాదు. ఒక ప్రయత్నంలో ఓడిపోయినంత మాత్రాన నా జీవితం అయిపోయినట్టు కాదు. ఓ సబ్జెక్టు ఫెయిల్ అయిపోయినంత మాత్రాన అయిపోయినట్టు కాదు. ఇంగ్లీషో లెక్కలో రాలేదని, ఇల్లు కట్టలేకపోయామని, పెళ్ళి చేయలేకపోయామని, పెళ్ళి ఆలస్యమైందని, గర్భఫలం ఆలస్యమైందని ఈ లోకం నిన్ను రాబందులాగా పొడుస్తుంది. కానీ నేను చెప్తున్నాను, ఈ రోజు దాకా ఎన్నో మాటలు పడ్డావేమో, నా యేసయ్య అడుగు పెడితే ఎక్కడ తృణీకరించబడ్డావో, ఎక్కడ నిందించబడ్డావో, ఎక్కడ అవమానించబడ్డావో అక్కడే నా దేవుడిని తలపైకి ఎత్తుతాడు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను ఎటకారం చేసిన చాలా మంది కంటే ఈరోజు నేను ఘనమైన స్థాయిలో ఉన్నాను. ఒక్కోసారి నా కారు వెళ్తుంటే, లేదా ఒకవాడు ఇంటికి వచ్చి బ్రదర్ అంటాడు, డాక్టర్ బాబు ఒక 100 రూపాయలు ఎవరా, డాక్టర్ బాబు ఒక 50 రూపాయలు ఎవరా. ఒకప్పుడు వీళ్ళు నాతో చదువుకున్న వాళ్ళు, నా మీద డైలాగులు వేసిన వాళ్ళు. బిడ్డా ఈరోజు ఎన్నో మాటలు అంటున్నారా, నీ బ్రతుకు బాగాలేదని, నీ ఇంట్లోనే నీకు విలువ లేదా, నీ తోబుట్టుల దగ్గర విలువ లేదా, నీ తండ్రి తాగబోతాడని, నీ భర్త చెడిపోయాడని ఈరోజు నువ్వు ఎన్నో మాటలు పడుతున్నావేమో. ఈరోజు నువ్వు ప్రేమించేవారు ఎవరు లేరు. ఈరోజు తృణీకరిస్తున్నారు. నువ్వు జబ్బుదానమని, గొబ్బుదానమని, డబ్బు లేదని, చిన్న సంఘమని ఏదో కారణం చేత బిడ్డా నా యేసయ్యకి నువ్వే కావాలి. డబ్బు లేకపోయినా నువ్వే కావాలి. జబ్బుదానమైన నువ్వే కావాలి. గుడిసెలో ఉన్నవారైనా నువ్వే కావాలి. అందరి చేత తృణీకరించబడిన ఇదిగో నిన్నే నా యేసయ్య ప్రేమిస్తున్నాడా. ఇంకో 2 మాటలు చెప్పొచ్చా, ముగించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పొజిషన్ కూడా శాశ్వతం అనుకోకండి. నేను ఏం చదువు చెప్పలేదు కదా. నేను 2002లో మళ్ళీ 10th కట్టి బైపీసీ చదివాను, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ త్యాగల్లో. అక్కడ వినాయక్ అని ఒక సినిమా డైరెక్టర్ ఉంటాడు. ఠాగూరు, ఆది లాంటి సినిమాలు తీశాడు. ఆ డైరెక్టర్ నన్ను పిలిచి ₹1000 బహుమతి ఇచ్చాడండి. దేవునికి స్తోత్ర. డిగ్రీ బీఎస్సీ ఎంఎల్టీ చేశాను, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అండ్ ఆది కవి నన్నెస్ట్ క్యాంపస్ స్టూడెంట్ నేను. అండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ జువాలజీ చేశాను, బీఈడి చేశాను. ఒక ప్రైవేట్ కాలేజ్ నాగార్జున జూనియర్ కాలేజ్ లెక్చరర్ జాబ్ చేశాను. తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వైరామవరం ఈస్ట్ గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో కాంట్రాక్ట్ జూనియర్ జువాలజీ లెక్చరర్గా నాకు జాబ్ వచ్చింది. ఎప్పుడు ఎవరి జీవితం అయిపోయింది అనుకోకో అండ్ ఈరోజు వాళ్ళ కింద ఉండొచ్చు, ఈరోజు నలిగిపోయి ఉండొచ్చు, ఈరోజు ఓడిపోయి ఉండొచ్చు, ఈరోజు పేదోళ్ళు అవ్వచ్చు. నా దేవుడు అడుగు పెడితే వారి బ్రతుకులు మారిపోతాయి. కానీ మరలా ఒక మాట చెప్పాలనిపిస్తుంది చెల్లి, ఏ పొజిషన్ కూడా శాశ్వతం అనుకోకూడదు బ్రదర్. ఎప్పుడు ఈ పదవి, ఈ డబ్బు, ఈ స్థాయి శాశ్వతం అనుకోకూడదు. అదేంటి బ్రదర్ అంటే, మీరు టకటక చెప్తారు 3 నిమిషాల్లో. మరలా నా జీవితంలో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయినాయి చెల్లి, కష్టాలు స్టార్ట్ అయినాయి లైఫ్లో, హెల్త్లో, జాబ్లో, ఎవ్రీథింగ్. టకటక 3 నిమిషాలు చెప్తానేనండి. నాకు ఎడంకాలు మోకాలు నొప్పి వస్తుంది, ఎడంకాలు వాపు వస్తుంది, ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గుతలేదయ్యా, ట్యాబ్లెట్లు ఏమైనా తగ్గుతలే, ఇంజక్షన్ తగ్గుతలే. ఎముకల హాస్పిటల్కి, అమృత హాస్పిటల్ నిడదోలు. ఆ డాక్టర్ ఎక్స్రే తీసి చెప్పిన మాట చేస్తా, బాబు నీ మోకాలికి జాన కింద భాగంలో చిన్న ఎముకలు బయటికి ఇరిగిపోయింది, ఆ ఎముక ఇరిగి 2 నెలలు అయింది అన్నాడండి. మీరు సరిగా విన్నారో లేదో, నాకు నొప్పి మోకాల దగ్గర అన్న, నాకు నొప్పి మోకాల దగ్గర, వాపు మోకాల దగ్గర. కానీ డాక్టర్ చెప్పింది ఎక్కడ తెలుసా, మోకాలికి జాన కింద. మా నాన్నగారికి నమ్మబుద్ధి అవ్వలే, 2 నెలలు అయింది అంటున్నాడు, చిన్న ఎముకలు బయటికి ఇరిగిపోయింది అంటున్నాడు. మేమేమో మా పని మేము చేసుకుంటున్నాం. నేను నమ్మలే, తొణికెళ్ళిపోయాం. సారీ ఆ డాక్టర్ గారికి. అసలు విషయం ఏంటి చెప్పనా అక్క, టిల్ నౌ, ఎప్పటికీ, ఈ రోజుకి, ఈ క్షణానికి నా శిరస్సు నుంచి నడుము దాకా స్పర్శ బాగుంటుందన్న, తెలుస్తుంది నాకు. ఈ నడుము నుంచి కిందకి స్పర్శ తగ్గిపోతుంది. కుడివైపునైతే నాకు ఇంజక్షన్ చేసిన సూది కూర్చున్నా తెలియదండి, స్పర్శ ఉండదు. ఇంకా మోకాళ్ళ కింద అయితే 2 కాళ్ళకి స్పర్శ ఉండదు, పాదం ఇలా పడిపోద్ది. ఈ మధ్యనే స్పర్శ వచ్చేస్తుంది. ఏదో రోజు నేను నడిచేస్తాను, ఏదో రోజు పరిగెట్టేస్తాను, ఏదో రోజు గొంతులు వేసేస్తాను నేను. హల్లెలూయా. అప్పుడు మాత్రం ఆ డాక్టర్ నమ్మలేదు చెల్లి, తొణికెళ్ళిపోయాం. ఎంఎస్ఆర్తో డాక్టర్ సూర్యప్రకాష్ ఆయన అన్నాడు, నీ ఎముకిరిగిపోయిన మాట నిజమే బ్రదర్, కానీ ఎముకిరిగిపోయి 2 నెలలు కాదు 3 నెలలు అయింది అన్నాడు. అర్థం అవడదని జీవితం.
కట్టేసారి మంచం మీద ఉన్నాం. తర్వాత నడవచ్చా? నడవచ్చు. ఏం చేస్తావు? ఐఎమ్ లెక్చరర్ సార్. ఒత్తిడి పడకుండా చూసుకో చాలన్నాడు. ప్రెజర్ పడకుండా చూసుకోండి చాలన్నాడు. నడుస్తుంటే నాకు మరలా మోకాల దగ్గర నొప్పి వస్తుంది చెల్లి. వాపు మరలా మోకాల దగ్గరే వస్తుంది. ఈసారి ఎముకలు సౌండ్ వచ్చేస్తున్నాయి. కరేలు కరేలు మీద కరుకు కరుకు సౌండ్ వచ్చేస్తుంటే మరలా వెళ్తే ఎక్స్రే తీసి ఆయన చెప్పిన మాట గుండె బద్దలైపోయింది. ఆయన చెప్పిన మాట తెలుసా? ఈసారి మోకాళ్ళ కింద ఏ పెద్ద ఎముక ఇరిగిపోయింది అన్నాడు. మీకు ఇంటాక చాలా ఈజీ. ఒకళ్ళు ఇద్దరు నవ్వారు. మనకు తెలియకుండా మన ఎముకలు ఇరిగిపోయి వ్యాధి అంటే నవ్వు రాదక్క, ఏడుపు వస్తుంది, కన్నీళ్ళు వస్తాయి. పడ్డావా? లేదు సార్. ఎవరైనా కొట్టారా? లేదు సార్. యాక్సిడెంట్ అయిందా? లేదు సార్. మరి మోకాల కింద పెద్ద ఎముక ఇరిగిపోయిందయ్యా. తెలియదు. పగోడు కూడా ఇటువంటి వ్యాధులు రాకూడదు. కొట్టకుండా యాక్సిడెంట్లు అవ్వకుండా ఎముకలు ఇరిగిపోవడం అంటే చిన్న విషయమా చెల్లి? అర్జెంటుగా బోన్స్ ఎంఆర్ఐ స్కాన్ చేయి. రాజమండ్రి జిఎస్ఎల్కి రాశారు. అక్కడ స్కానింగ్ రిపోర్ట్ చెప్తాను మీకు. మొత్తం అంత టైం సరిపోదు. కానీ నా నడుము కింద అవయవాలకు రక్త సరఫరా సరిగా లేదంట. ఎముకల్లో సారం లేదు, ఎముకల్లో బలం లేదు. ఆయన చెప్పిన మాటలు చెప్పనా? నీ ఎముకలు డీకాల్సిఫికేషన్ అయిపోయినాయి. నీకు ఆస్టియోఫోరోసిస్ అనే వ్యాధి వచ్చింది. అచ్చతెల్లో ఆ డాక్టర్ గారు బాగా చెప్పాడు. శుద్ధ ఉంటుంది కదా చాక్ పీస్, అది ఎలా పొడిమైపోతుందో, ఎలా పిండి అయిపోతుందో నీ ఎముకలు అలా పిండి అయిపోతున్నాయి అన్నాడు. హృదయం బద్దలైపోయిందన్న. మరి ఎలా సార్? వెయిట్ కంగారు పడుకో. ఇంకేం చెప్తారు సార్? నువ్వు నడవద్దు, నువ్వు నించోవద్దు. నువ్వు నించున్నా నడిచినా నీ బాడీ వెయిట్ని నీ ఎముకలు ఏం చేయలేకపోతుంది తెలుసా? మొయ్యలేకపోతున్నాయి అక్క, భరించలేకపోతుంది. కాబట్టి నువ్వు మనసు మీద ఉండాలి. మరలా మోసేలాగా అనిపించింది నాకు. ఈ మంచం మీద బ్రతకడం నా వల్ల. యాండి మనిషి అంత మనిషి అయ్యాక మంచం మీద పడితే భార్యకైనా తల్లికైనా ఎవరికైనా ఎత్తి పారబోయాలంటే ఎలాగుంటుంది? 2 రోజులు ఎత్తి పారబోతారు మలమూత్రాలు. ఈ మంచం మీద బ్రతకడం నా వల్ల కాదు. నన్ను చంపేయి. దేవుడు మాట్లాడేవాడు కాదు. లేదా కొంచెం ఓపిక నేనే ఇలా చీరలో దూకేస్తా. యేసయ్య స్వరం వినపడతలే. ఎందుకురా అటువంటి మాటలు మాట్లాడతావు కదా? మేము ఉన్నాం కదా. ఆదరించే మాటలు, ఓదార్పే మాటలు చెప్పిన మంచం మీద బ్రతుకంటే కష్టమే. ఆ మాటల్లో మా అమ్మగారు ఒక మాట అందే. నువ్వు 10th క్లాస్లో జబ్బు చేసి పడిపోయినప్పుడు ఏం జరిగిందో తెలుసా? హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో ఏం చెప్పారు తెలుసా? నీ ప్రాణానికి గ్యారంటీ చెప్పలేమన్నారా. ఆ రోజే చచ్చిపోతాం అనుకున్నాం. నీ నడకకి గ్యారంటీ చెప్పలేమన్నారా. అప్పుడు అనుకున్నాను నేను అక్కడ, నువ్వు బ్రతికితే, నువ్వు నడిస్తే నిన్ను దేవుని సేవకు సమర్పిస్తానని అనుకున్నాను రా. మొక్కుబడి చేసుకున్నాను రా. ఆపదలో నా తల్లి మొక్కుకుంది, కానీ నన్ను దేవుని సేవకే ఇవ్వలే. బ్రదర్ సిస్టర్, మొక్కుకుంటే ఖచ్చితంగా చెల్లించాలండి. చెల్లించలేమనుకుంటే అలా మొక్కుకొనకుండా ఉండడమే మేలు, మంచిది. నేను ప్రభు దగ్గర, ప్రభువా నేను ఘోర పాపిని, సమయం లేదు కాబట్టి ఒక్క మాటలో చెప్తా. పాపుల లిస్ట్ రాసి ఫస్ట్ పేరు ఖాళీ వదిలేస్తే అక్కడ డాక్టర్ బాబు అనే పాపి పేరు రాయాలి. ఘోర పాపిని. ప్రభువా నేను ఘోర పాపిని, భయంకరమైన పాపిని. ఓ లార్డ్, ఐ యామ్ ఎ సిన్నర్, ఫర్గివ్ మీ లార్డ్, ఎక్స్క్యూజ్ మీ లార్డ్. మా అమ్మ సమర్పణ నాకు తెలియదు. ఇప్పుడు నేను సమర్పించుకుంటున్నాను. నా పాపాలు క్షమించి నా పిండి అయిపోతున్న ఎముకలు అతికితే చాలు. నేను పరిగెత్తకపోయినా పర్లే, నేను నడవకపోయినా పర్లే, నేను గొంతు లేకపోయినా పర్లే. ఈ మంచం మీద ఉన్న బ్రతుకు తీసేస్తే చాలు. ఈ పిండి అయిపోతే ఎముకలు స్ట్రాంగ్గా మారితే చాలు. కర్ర పట్టి నడిచి నా పని చేసుకుంటే చాలు. ఎవరికి భారం అవ్వకుండా ఉంటే చాలు. ఊపిరున్నంత వరకు నీ సేవే చేస్తాను యేసయ్యా అని ప్రార్థన చేసి చెల్లి 2-3 మాటలు చెప్పి వెళ్ళిపోతాను రా. మిమ్మల్ని ఇబ్బంది పెడతా నాకు ఇష్టం లేదు. పెద్ద ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడో లేదో నాకు తెలియదు. జ్ఞానయుక్తంగా వల్లించే మాటలు ప్రార్థన ఆలకిస్తాడో లేదో నాకు తెలియదు. కన్నీటిని మాత్రం నా యేసయ్య దాటిపోయే కఠినాత్ముడు కాదండి. విరిగి నలిగిన హృదయాన్ని నిర్లక్ష్యం, అలక్ష్యం చేసే దేవుడు. ఈ లోకపు డాక్టర్లు మా వల్ల కాదు, మంచం మీద ఉండాలన్నారు.
కానీ వైద్యులకే పరమ వైద్యుడు, ఆశ్చర్యకరుడు, అద్భుత దేవుడు, మందు వాడకుండా జబ్బును మాన్పివేసిన నా యేసయ్య పిండైపోతున్న నా ఎముకల్ని, కరిగిపోతున్న నా ఎముకల్ని స్ట్రాంగ్గా మార్చేశాడండి. జబ్బు చేత బాధనందు 6:8 బ్రదర్. జబ్బు చేత బాధనందు జనిని జోడ జాలి నీకు, జబ్బు చేత బాధనందు జనుని జోడ జాలి నీకు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. అప్పుడును ఇప్పుడును ఎప్పుడునో వైద్యుడవు, అప్పుడును ఇప్పుడును ఎప్పుడునో వైద్యుడవు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. బిడ్డా, నేను అనుకున్నాను నా వల్ల అవదని. మాట చెప్పనా, నీ వల్ల నా వల్ల కానివి నా యేసయ్య వల్ల అవుతాయి. ఈ లోకపు డాక్టర్ల వల్ల, సైన్స్ వల్ల కానివి నా యేసయ్య వల్ల అవుతాయి. పిండి అయిపోతున్నవి స్ట్రాంగ్గా మారిపోయిన చెల్లి. తర్వాత 4-5 యాక్సిడెంట్లు అయినాయి నాకు, కానీ ఈరోజుకి ఒక కెమికరగలే. మీ అందరూ అనుకున్నారు డాక్టర్ బాబు అన్న కష్టాలు తీరిపోయి అనుకున్నారు కదా. నేను టక్ 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 అని ఒక్క 3 నిమిషాలని చెప్తాను వినండి. నేను ఇప్పుడు ఉద్యోగం చేయాలా, సేవకి వెళ్ళాలా? చెప్పండి రా తల్లి. సేవ అంటే మాటలు కదా అక్క, చావు. చాలామంది సేవకులను చూసి ఏదో అనుకుంటారు, వాళ్ళకేంటి తెల్లబట్టలు, సూట్లు, కోట్లు, కార్లు. నా కారు ఎత్తని వేసిపోండి. మా ఆవిడకాయ డబ్బులు ఇవ్వకపోయినా అనబెడద్ది, కనీసం పచ్చడేసో పప్పుసరేసో అది ఉంచుతారా కారు, దాంట్లో ఆయిల్ అయిపోతే వెళ్తుందక్క. ఏదో అనుకుంటారు. సేవ అంటే చావక్క. రాత్రి సంఘం పెడితే రాత్రి 1000 మంది వచ్చారు. రాత్రి సంఘం పెడితే తెల్లారికి పాలరాత్రి మందిరాలు వచ్చేవు. వస్తాయా? ప్రారంభ సేవ చెప్పనా, నేను, నా భార్య, నా తల్లి, ఇది మా సేవ. ఒక ఉద్యోగం లేదు. ఒకప్పుడు నేను మంచి లెక్చరర్ని చెల్లి. నేను ఉద్యోగం వదిలేసి వచ్చినప్పుడు మా స్టూడెంట్స్ ధర్నా చేశారు, ఆన్ రికార్డ్. కాలేజీకి తాళాలు వేసేసి బ్రదరు, ప్రిన్సిపాల్ గారిని, లెక్చరర్ని, స్టూడెంట్స్ రోడ్డు మీద కూర్చోబెట్టేశారు. అధ్యాపకుడు కోసం విద్యార్థులు ధర్నా. మళ్ళా డాక్టర్ బాబు జోలి లెక్చర్ మన వెనక రావాలని ఆంధ్రభూమి వార్తాపత్రిక వచ్చింది, బెస్ట్ లెక్చరర్ అని. నిన్న చాలామంది సేవకులు అనుకుంటే బతకడానికి వచ్చారు అనుకుంటారు. అయ్యా 2 అవర్లు చెప్పుకుంటే మిగతా టైం అంతా ఫ్యాన్ కిందే. గౌరవం, ఘనత, పేరు, డబ్బు అవునా కదా. బ్రతకడానికి రాలేదక్క సేవకే, బ్రతికించడానికి వచ్చాం, చావడానికి వచ్చాం. కానీ సేవలో చాలా కష్టాలు ఉంటాయి చెల్లి. ప్రారంభంలో సమృద్ధి ఉండదు, ప్రారంభంలో కోట ఉండదు, ప్రారంభంలో కారు ఉండదు. నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, ఉపవాసాలు ఉంటాయి, జాగారాలు ఉంటాయి. 10 మంది వస్తే ఈ 10 మందిలో ఎవరు ఉంటారో తెలియదు, ఎవరు వెళ్ళిపోతారో తెలియదు. ఇందులో ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని నమ్మకూడదో తెలియదు. అందరిని నా వాళ్ళని అన్నీ పెడితే నెత్తి మీద వేసుకుంటే ఒకరోజు వాళ్ళే గుండెల మీద వెళ్ళిపోతారు. ఎన్నిసార్లు హృదయాలు బద్దలైపోయింది తెలుసా. మా బిడ్డల కోసం కూడా అంత ఏడమక్క, మా భార్య కోసం కూడా అంత ఏడం. అయ్యో నా సంఘ బిడ్డకి అలాగ ఉంది, వాళ్ళ భర్తలు కూడా ఎన్నిసార్లు ఏడ్చి కుటుంబాలు కడితే మేలు పొందుకున్నాక గుండెల మీద తనేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉండేవారు చెల్లి, స్పోర్ట్స్ మ్యాన్ చెప్పాను కదా. నేను జిల్లా స్థాయిలో క్రికెట్ ఆడేవాడిని, జోనల్ ప్లేయర్. నేను సీనియర్లో జూనియర్లు తీసుకెళ్ళిపోయేవారు, నన్ను పక్కూరోళ్ళు పక్క మండలాలు తీసుకెళ్ళిపోయేవారు. ఐ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్. ఆ టైంలో నేను కోరుకోకపోయిన ఫ్రెండ్స్ ఉన్నారా. బాధ ఏంటి చెప్పనా, టుడే ఐ హ్యావ్ నో ఫ్రెండ్. రే డాక్టర్ బాబు కలిసి ఆడుకున్నాం కదా, కలిసి చదువుకున్నాం కదరా, కలిసి తిరిగాం కదరా, బాధపడకరని వీళ్ళకి అయిపోయావని. నీకేమన్నా కావాలితో ఒక్క ఫోన్ చేయరా, నేను తెస్తానన్న స్నేహితులు లేడు. టుడే ఐ యామ్ అలోన్. మీకు 2 మంచి మాటలు చెప్తాను బై ఎక్స్పీరియన్స్.
మన దగ్గర డబ్బు, బలము, ఉద్యోగము, పొజిషన్ అన్నీ ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు నిజమైన స్నేహితులు, నిజమైన బంధువులు, నిజమైన ఆప్తులు కాదు. మనం జీరో అయిపోయినప్పుడు మన పక్కన ఎవరుంటారో వాళ్ళే నిజమైన బంధువులు, వాళ్ళే నిజమైన స్నేహితులు, వాళ్ళే నిజమైన ఆప్తులు. ఈరోజు అటువంటి వాళ్ళు ఎవరు లేరు. యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా, యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా, నీకే నీకే నా ఆరాధనా, నీకే నీకే నా స్తోత్రార్పణ, నీకే నీకే నా ఆరాధనా, నీకే నీకే నా స్తోత్రార్పణ. యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా. ఈరోజు ఒంటరి అయిపోయావేమో నాకులాగా. ధనము లేదనో, బలము లేదనో, అందము లేదనో వదిలేస్తారేమో. బిడ్డ, ఈ లోకంలో మనిషి ఒక మనిషిని ప్రేమించాలంటే అందము, ఆస్తో, ఐశ్వర్యము, ఉద్యోగము, వ్యాపారము ఏదో ఉండాలి. అవేమి నీకు లేవా బిడ్డ? అనాథమైపోయావా? అందరూ ఉన్న అనాథని, ఎవరు లేని ఒంటరిని, నా తోడుగా నీవు ఉండాలి, నీ ప్రేమ నాకు కావాలి. అందరూ ఉన్న అనాథని, ఎవరు లేని ఒంటరి, నా తోడుగా నీవు ఉండాలి, నీ ప్రేమ నాకు కావాలి. యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా, యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా. ఒంటరి అయిపోయాం అక్క. ఓ పక్కన ఈ బాధలు, మరో పక్కన నాకు పెళ్ళయింది. ఓ త్యాగమూర్తి, ఓ మంచి అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంది. గవర్నమెంట్ గుర్తించింది. ఆదర్శ దంపతులు, నా వైపు చూడు చెల్లి, ఆన్ రికార్డ్ పారితోషికం. ఒక వికలాంగుడిని సకలాంగురాలు చేసుకుందని ఆదర్శ దంపతులు సర్టిఫికేట్ ఇచ్చారు ఇక్కడ మాకు. పారితోషికం ఇచ్చారు. బాధ ఏంటి చెప్పనా? లోకంలో చెప్పుకోవడానికి బాగానే ఉంది కానీ లైఫ్లో చాలా కష్టం. లోకల్లో మాటలు వేరేగా ఉంటాయి. పల్లెటూరులో మా అక్క గొడ్డు మోద్ది అన్నారు నా భార్యని, గొడ్రాలన్నారు నా భార్యని. మా ముఖం చూస్తేనే ఏదో అన్నారు. పిల్లలు లేని వాళ్ళు శుభకార్యాలకు వెళ్తే మాటలు మారిపోతాయి. పిల్లలు లేని వాళ్ళు అక్షంతలు పట్టుకుంటే మాటలు మారిపోతాయి. మేము ఏదో పని మీద బయటకు వెళ్తాం, వాళ్ళు ఏదో పని మీద బయటకు వస్తారు. పొద్దున్నే ఏళ్ళ ముఖం చూసామేంటి? ఎక్కడికి వెళ్ళిపోమక్క, మీకు దండం పెట్టి చెప్తున్నాను, మీ పాదాలు పట్టు చెప్తున్నాను. మీ ఊళ్ళో ఎవరికైనా పిల్లలు లేకపోతే, మీ సంఘంలో కానీ సమాజంలో ఎవరికైనా పిల్లలు లేకపోతే ఏమనకండి. పిల్లలు లేకపోతే నీ గుండె బద్దలైపోయి అంత కన్నీరు ఉంటుంది. నువ్వు మరలా గొడ్డు మొద్ది దరిద్రాలని నీ ముఖం చూస్తే ఏదండి, ఎక్కడ పోవాలి మేము? ఒక ఆవిడ ఏమని తెలుసా అమ్మా, వీడు కుంటోడు, సంసారానికి పనికిరాడు, మిషన్లతో కాపురం చేసి మిషన్లతో పిల్లల కడలు అందని. మీకు ఎంటాకి ఈజీ కానీ పురుషులకు అర్థమవుద్ది. సంసారానికి పనికిరాడు, మిషన్లతో కాపురం చేయంటే ఒక పురుషుడికి ఎంత పెద్ద మాట అన్నది. గుండె బద్దలైపోదా? జాలి లేని ప్రజలండి. మీకు మాట చెప్పన, మా శరీరానికి వైకల్యం ఉంది కానీ ఈ లోకంలో చాలా మంది బుద్ధికి వైకల్యం ఉంది, వారి మాటకు వైకల్యం ఉంది, వారి మనసుకు వైకల్యం ఉంది. మా ఊర్లో ఉండరనిపించదు మాకు. ఆదరించేవారు లేక, ప్రేమించేవారు లేక, చెరదీసేవారు లేక, ధైర్యపరిచేవారు లేక, ఒంటరి బ్రతుకు. దిక్కు లేని వాళ్ళకి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఒక్క బిడ్డని యేసయ్యా, నా భార్యని ఎన్నో మాటలు అన్నారు,
నన్ను చేసుకున్నాక నా భార్య ఎన్నో మాటలు పడింది, ఎన్నో నిందలు పడింది, ఎన్నో అవమానాలు పడింది. నన్ను ఎన్నో మాట్లాడినారయ్యా. ఒక్క బిడ్డనిస్తే నా భార్యకి నిందపోతే చాలు, తల్లి అయితే చాలు, నేను తండ్రి అయితే చాలు, వాడిని నీ సేవకే ఇచ్చేస్తాను యేసయ్యా అని ప్రార్థన చేశాం. సంవత్సరం తిన్నప్పుడు దేవుడికి మగబిడ్డనిచ్చాడండి. ఇక్కడ ఎవరైనా పిల్లలు లేక నిందలు మోస్తున్న వారు ఎవరైనా ఉన్నారేమో, గొడ్రాలా దరిద్రాలు అంటున్నారేమో, మనసారా వారి గురించి ఒక మాట పలుకుతున్నాను. నా దేవుడు ఈ రాత్రి వారిని దర్శించును గాక, వారికి గర్భఫలం ఇచ్చును గాక, వారి నింద కొట్టి వేయబడును గాక. టైం అయిపోయినట్టుంది, పర్లేదు చెప్పొచ్చా? నాకు మరలా అబ్బాయి పుట్టాడక్క. ఫస్టోడు దాటిపోడు కానీ చిన్నోడు నాకులాగా అవుతాడయ్యాడు. కూర్చునే ఆడుతున్నాడు, కూర్చునే గొంతులేస్తున్నాడు. అందరి బిడ్డలో కిలకిల ఆడిపోతుంటే నా బిడ్డ ఎలాగుంటే ఎలాగుంటుంది? పేరెంట్స్లకి ఎత్తుకు తీసుకెళ్తారు, సంకన వేసుకుని, భుజాన్ని వేసుకుని, వీపు మీద వేసుకుని అలా చూస్తూ ఉంటా. వాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా, వాళ్ళకి ఎత్తుకునే డాడీ ఉన్నాడు, వాళ్ళకి మోసే డాడీ ఉన్నాడు. నా బిడ్డలు ఎంత దురదృష్టవంతులు కదా. తండ్రి లేడా? ఇదిగో డాక్టర్ బాబు ఉన్నాడు. మీరు నమ్మరో, పెద్దోడికి 13వ సంవత్సరం, చిన్నోడికి 8వ సంవత్సరం. ఈ రోజు దాకా నా బిడ్డలు ఇలాగ ఎత్తుకుని అంత దూరం ఎప్పుడూ పోయలేదు నేను. కన్న తండ్రి భుజాల మీద కానీ, వీపు మీద కానీ, చంకలో కానీ తిరగలేని ఒక, ఏమనాలి, ఏం చెప్పనాడికి నాలాంటి కడుపును పుట్టినందుకు నీ బ్రతికింతేరా అని చెప్పనా? ఏం చెప్పను నా భార్యకి, నాతో పాటు వీడికి సేవ చేసుకో, ఇంక వికలాంగుడని చెప్పనా అండి? వికలాంగుల జీవితాలు చాలా కష్టమక్క. ఎవరో రావాలి, ఎవరో తీసుకెళ్ళాలి, ఎవరో ఎక్కించాలి, ఎవరో దించాలి. మీలాంటి వాళ్ళు ఎవరైనా ఒక 25 బియ్యం బస్తకి పడేసి పట్టుకెళ్ళిపో డాక్టర్ బాబు అన్న మేము పట్టుకెళ్ళలేము. మేము ఫోన్ చేసినా ఒక్కోసారి మా ఫోన్లు ఇచ్చారక్క. ఎందుకు తెలుసా? డాక్టర్ బాబు పాస్టర్ గారు ఫోన్ చేయంటే ఏదో పని చెప్తాడు. అరే బ్రదర్, నేను చేసుకోలేక నీ సహాయం కోరుతున్నా, నేను చేసుకునేలాగా నీ ఫోన్ చేయను కదన్నా. దయలేని ప్రజలు, పైగా క్రైస్తవులు, పైగా సంఘస్థులు. మరి రోజు జీవితాంతలు ఎవరి వైపు చేతులు చాపాలి? నా భార్య తన కొడుకు కోసం 50 రోజుల ఉపవాసం, మరలా ఏటమ్మా అంటే 40 రోజుల ఉపవాసం. ఎవరి కోసం? ఆడి కోసం. మరలా ఏటంటే 21 రోజు ఉపవాసం. ఎవరి కోసం? మీకు మాట చెప్పనా, దేవుడు తర్వాత అంత గొప్ప ప్రేమ ఎవరు తెలుసా? తల్లిదే. తల్లి ప్రేమ చాలా గొప్పదండి. బిడ్డలు బ్రతుకు బాగోపోతే ఏడ్చేవాడు ఎవరంటే, తన బిడ్డ నడవాలని, పరిగెత్తాలని, అందరి బిడ్డలాగా ఆడుకోవాలని ఏడుస్తుంది. ఆకలి చంపేసుకుందండి అవన కాలంలోనే. 50 రోజులు, 40 రోజులు, 21 ఉపవాసం. ఈరోజు ఆ బిడ్డలో నా కోసం ప్రార్థన చేస్తారు. మా డాడీ నడవాలా, మా డాడీ పరిగెత్తాలా. మా చిన్నడు అంటాడు, మా డాడీ కాళ్ళు 7 కాళ్ళు అయిపోవాలంటున్నాడు ప్రార్థనలు. చాలా చాలా పోరాటాలు. మిమ్మల్ని ఇంకెక్కువ ఇబ్బంది పెట్టను, కానీ సమయం అవుతుంది, కానీ ముగించే ప్రయత్నం చేస్తున్నాను. దిక్కు లేని వాళ్ళకి ఎవరు తెలుసా? ప్రభువా, నాకులాగా ఈ బిడ్డ బ్రతికిలాగా ఉండకూడదని నేను, నా బిడ్డ నడవాలని తల్లి ఇలాగే ప్రార్థన చేసాం, ప్రేరాయలు రాసాం, యేసయ్య పాదాలు పట్టుకున్నాం, 7 కాళ్ళు పట్టుకున్నాం. ఈరోజు నా 2 బిడ్డలు నడుస్తున్నారు, నా 2 బిడ్డలు పరిగెడుతున్నారు, నా 2 బిడ్డలు గంతులేస్తున్నారు. నాకు ఒక కిడ్నీ కడుపులో ఉందక్క. ఈ రోజుకి ఇప్పటికి టిల్ నౌ బొడ్డు కింద లెఫ్ట్ సైడ్ ఇలియాక్ రీజన్ తిరగబడిందో కిడ్నీ కడుపులో ఉంది. నాకు 10th వెన్నుముక ఆపరేషన్ అయింది. చెవిలో నాకు బ్యాలెన్స్ స్థానం తప్పేసి చెవిలో శబ్దాలు వచ్చేసి వ్యాధి ఉంది, వర్టిగా అని అంటాం. మీకు ఉంటుంది చెవిలో బ్యాలెన్స్. నడిచిన పరిగెత్తిన పడిపోకుండా ఉండడం కారణం చెవిలో బ్యాలెన్స్ ఉంటుంది. ఇందాక బ్రదర్ గారు అంటున్నారు చికెన్ వండుదాం అనుకున్నాం బ్రదర్. చికెన్ తింటే నాకు పడదు బ్రదర్, చెవిలో రియాక్షన్ ఇచ్చారు. ఎప్పుడైనా తింటే నాటు కూడా తింటాం అంతే. నేను చెప్పే మాట ఒకటి వెళ్ళిపోతే.
నాకు 2 కాళ్ళు పనిచేయు, మోకాళ్ళ కింద స్పర్శ ఉండదు, పాదం మీద పడిపోద్ది, కిడ్నీ కడుపులో ఉంది. కన్న బిడ్డలు ఎత్తుకుని ఈరోజు కొంత దూరం వేయలేదు, కానీ యేసయ్య సిలువ సువార్త కాడి మాత్రం నా భుజాల మీద మోస్తూ ఊరు వాడ పల్లె పట్టణం మండలాలు జిల్లాలు దాటి ఈరోజు రాష్ట్రం దాటి మీ దగ్గరికి వచ్చాను నేను. మీరు కోప్పడంటే 2 మాటలు అంటాను. 2 కాళ్ళు పని చేయకపోయినా నేనే యేసయ్య కోసం ఎంత కష్టపడుతున్నాను. 2 కాళ్ళు పని చేయకపోయినా క్రీస్తు కోసమే నా పరుగు. మై రేస్ ఫర్ మై క్రైస్ట్ అంటిల్ మై లాస్ట్ బ్రెత్. ఊపిరినంత వరకు, ఓపుకున్నంత వరకు యేసయ్య కోసమే నా పరుగు. 2 కాళ్ళు పని చేయకపోయినా, కిడ్నీ కడుపులో ఉన్న బిడ్డలను ఎత్తుకుని మొయ్యలేకపోయినా యేసయ్య సువార్త మోసుకెళ్తున్నా నేను వికలాంగున్నా. కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ బాగుండి యేసయ్య కోసం, సేవ కోసం, సంఘం కోసం ఏమీ చేయలేని మీరు వికలాంగుల. మనం ఏమంటా తెలుసా అక్క, మాకు అదే లేదు ఇది ఏమి ఇవ్వాలి బిడ్డ. ఒక్కసారైనా అందుల ఆశ్రమానికి వెళ్ళండి. అందులో అంటే గుడ్డోళ్ళు. ఏడుపు వస్తుందమ్మా. వాళ్ళు తినే అన్నం ఏ రంగులో ఉంటుందో తెలియదు, వాళ్ళ వస్త్రం ఎలాగుందో తెలియదు, అన్నంలో ఏనేస్తే తడుముకుంటారు, బాత్రూమ్కి వెళ్తే తడుముకుంటారు, అడుగులు లెక్కెట్టుకుంటారు. ఇన్నో స్టెప్కి మెట్టు ఉంది, ఇన్ని లెక్కలు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 కోట్లు ఇమ్మంటావా, 2 కళ్ళు అడుగు. నాలాంటి కాళ్ళు దగ్గరికి వెళ్ళి 2 కోట్లు కావాలా బ్రదర్, 2 కాళ్ళు కావాలి అడుగు. చెప్పాలి, కోట్లు మాకెందుకు సార్, కళ్ళుంటే చాలని వాళ్ళు అంటారు. కోట్లు మాకెందుకు సార్, కాళ్ళుంటే చాలు మేమంటాం. ఒక ఆయనకి ఇక్కడ చేతులు ఎలా తింటాడో, ఎలా బాత్రూమ్కి వెళ్తాడు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు, 2 చేతులు కావాలా, 2 కోట్లు కావాలా. వాళ్ళు అంటారు, కోట్లు మాకెందుకు సార్, చేతులు ఉంటే. ఇప్పుడు చెప్పండి అక్క, మీకు కళ్ళు ఉన్నాయా లేవా, కాళ్ళు ఉన్నాయా లేవా, చేతులు ఉన్నాయా లేవా, ఇంకేం చేయాలి చెప్పు. నువ్వంటావేమో డాక్టర్ బాబు నీకేం చేయాలంటావేమో. ఒకప్పుడు నేను 3 చక్రాల బండి తిప్పేవాడిని అక్క. ఈరోజు నా కారు నేను నడుపుకుంటూ ఇంత దూరం వచ్చాను. ఐ కెన్ డ్రైవ్ మై కార్. ఇది దేవుడు చేసిన కార్యం కాదా? 3 చక్రాల బండి తిప్పే నేను కారు నడపడం ఏంటి అక్క? నా కాళ్ళు పని చేయు, మోకాళ్ళ కింద స్పర్శ ఉండదు, పాదం మీద పడిపోద్ది. మరి ఎలా నడిపా కారు? అవి చేతికి మార్పిచ్చాను. బ్రేక్ చేత్తో లాగుతా, ఎక్సలేటర్ చేత్తో లాగుతా, ఈ చేత్తో స్టీరింగ్ తిప్పుకుంటా. ఆంధ్ర అయినా తెలంగాణ వెళ్ళిపోతా. నిన్న ఎక్కడో బాపట్ల, అక్కడి నుంచి వచ్చిన ఇక్కడికి ఈరోజు. ఇది దేవుడు చేసిన కార్యం కదా. ఇది నా బలమా? కాదు. ఫిలిప్పీ 4:13 నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగల. శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ చేత జరుగుతుంది పని. ఒకప్పుడు నాకు పెళ్ళి అవదన్నారు. చాలా అనుకున్నారు, పెళ్ళి డాక్టర్ పడిపోతుంది అనుకున్నారు. ఎందుకని చెప్పండి, పర్లేదు, నేను ఫీల్ అవ్వనులే. కానీ దేవుడు నాకు చక్కని భార్యనిచ్చాడు. మై ఇష్క్, మై ప్యార్, మై కాదల్, మై దిల్కా దడకన్, మై ఏంజల్. నవ్వుతే నవ్వుకుంటారా చెల్లె. ఇప్పుడు ఇటువంటి పిల్లల్ని లేదా పెద్దల్ని అడగండి, మీకు ఎటువంటి వాళ్ళు కావాలంటే మహేష్ బాబు తెల్లగా ఉండాలి, ప్రభాస్ లాగా ఎత్తు ఉండాలి, పవన్ కళ్యాణ్ తెక్కుండా తొక్కేసినా పర్లేదు, కానీ ఏళ్ళ కావాలంటారు. నిజం చెప్పండి, మీకు గుణవంతులు కావాలా, బలవంతులు కావాలా? ఆ మాట మన చెల్లి. గుణవంతులైతే మా వికలాంగుల ఆశ్రమాలు ఉన్నారాయి గారు. కాకపోతే కళ్ళు, కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, మెంటలో ఏదో ఉంటుంది, కొన్ని ఉండవు. చేసుకుంటారా? కళ్ళు ఏమైనా చేసుకుంటారా? కాళ్ళు ఏమైనా చేసుకుంటారా? మాట్లాడతలేదు, ఒక నోరులో ఎత్తేవట్టు. మన నన్ను చేసుకుందంటే మా ఇష్క్ కాదా, మా ప్యార్ కాదా, మా దిల్క దడకన కాదా, మా ఏంజల్ కాదా? యేసయ్య కూడా పొగిడాడు తన ప్రియురాల్ని, ప్రియురాలా సుందరవతి, రాజకుమారి పుత్రిక. నా భార్య నేను పొగడొచ్చు, ఎవడ పెళ్ళగాడు పొగుడుకోవచ్చు, పక్కడు పెళ్ళని పొగడకూడదు. దేవుని స్తోత్రం. మా ముఖం చూసి దరిద్రం అన్నారక్క, పిల్లలే పుట్టరన్నారు, 2 వజ్రాలా. ఒకప్పుడు దరిద్రమైన పాదాలు, ఈరోజు సుందరమైన పాదాలు. అయ్యగారు వచ్చారు, అర్థమైంది చదువుకి వెళ్ళిపోయి అని. ఇదే నీ కానవాళ్ళు, పొత్తికోట్లతో అన్నట్టు వెళ్ళిపోతాను అయ్యగారు. దేవునికి స్తోత్ర. అమ్మ అర్థమవుతుందా? నా చరిత్ర మారిందా లేదా? నా కష్టం తీరిందా లేదా? ఏంటి ఒకప్పుడు నేను మోసేలాగా అనుకున్నాను. ఏమని? నా వల్ల ఇంతగా మోసే కష్టమేంటి చెప్పలేదు, ముగింపు చెప్పలేదు. మీకు ఒక నిమిషంలో చెప్పానా అయ్యగారు? ఒక నిమిషం చెప్పానా? మోసేకి వచ్చిన కష్టమేంటంటే సంఖ్యాకాండం 11:4 చదవండి. ఒక్క నిమిషంలో చెప్పి వెళ్ళిపోతాను. సంఖ్యాకాండం 11:4
వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనబరచగా మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెడతాను, నీ తిండి మండిపోను, దేనికోసం ఏడుపు అంటే ఇది? నా వైపు చూడాలి. అక్క దేనికోసం ఏడుతున్నారంట? వినాలి, మాంసం కోసం ఏడుతున్నారంట. నా వైపు చూడండి. అయిపోయింది కూటం, అయ్యగారు వచ్చేసారు. నేను మళ్ళీ ఆంధ్ర వెళ్ళాలి. దేనికోసం ఏడుతున్నారంట? రోజు మన్నా కురిసేస్తుంది బెదరు. వండుకునే పని ఉందా? మాట్లాడక్క. బట్టలు మాసిపోతుందంటే ఉతుక్కునే పని ఉందా? చెప్పుడు అరిగిపోతుందంట కొనుక్కునే పని ఉందా? బండ్లో నుంచి మినరల్ వాటర్ జనరల్ వాటర్ అన్నీ వచ్చేస్తున్నాయి, నీళ్ళకెళ్ళే పని ఉందా? నిజంగా ఇన్ని సుఖాలు నీకు ఇస్తే నువ్వేం చేస్తావు? అది మీ ఆయన మాట లెక్సేస్తావా? చంపేస్తావు ఇంక నువ్వు. అవునంటారా కాదంటారా? ఇన్ని చేస్తే అంటున్నారు మాకు మాంసం కూర్చొచ్చేస్తుంది బాబోయ్, మాకు మాంసం ఎవరాడతారు? మోసే తిరగబడిపోయారు. ఈ ప్రపంచం అత్యంత అమాయకుడు ఎవరంటే, లోకం ఎవరంటే పాస్టర్ గారు. ఇప్పుడు ఏళ్ళ తిన్నదే మోసి తిన్నాడు కదా. మీరు మాట్లాడరేటి? పాస్టర్ గారి మీద తిరగబడచ్చా? పాస్టర్ మీద సనుక్కోవచ్చా? మాట్లాడరే. మాకు మాంసం కావాలి, మందని ఎడుతుంది. మంద, మాయదారి మంద. ఏ మంద? ఇశ్రాయేలు మంద. మనలో కూడా ఉంటారు కొంతమంది, తిండి కోసం ఏడుతారు. కొంతమందికి మాంసం లేకపోతే ముక్క లేకపోతే ముద్ద దిగదు. మా ఊర్లో కావడ ఉంది, పీతల దగ్గర అరివే, చేపల దగ్గర అరివే, రొయ్యల దగ్గర అరివే, చికెన్ దగ్గర అరివే, మటన్ దగ్గర అరివే. నీ తిండి మండిపోయినది కొడిపో పాతాళమా. అండి జబ్బు వచ్చి ఆపదలో ఉంటే అప్పు చేసిన అర్థం ఉంది అయ్యగారు. కొంతమంది ఉంటారు, నీ దగ్గర డబ్బులు ఉన్నా లేదు మాకు అనవసరం, అరువు తెస్తావు, ఏం చెప్తా, నా చికెన్ కావాలి, మటన్ కావాలి, దీని పీతలు కావాలి. చిచ్చే పప్పు సార్ వేసుకోకూడదు తక్కువ ఒక వారం. మాట్లాడేటి? మొగోడు పైకి రావాలంటే, సంసారం పైకి అంటే ఆడది ఒబ్బుడుగా ఉండాలి. మాట్లాడతలేదు, తేలికొట్టిన దొంగలు అయిపోయాడు. దొంగోడు దొంగతనంగా తేలికొట్టి ఇంకేమడుతాడు? మొత్తం అందరూ అదే బ్యాచ్ అనుకుంటే, ఇది ఇశ్రాయేలు బ్యాచ్ అనుకుంటా, మొక్కల బ్యాచ్ అనుకుంటా. ఆయనకు వచ్చిన కష్టం అయితే తిరగబడిపోరు మోసే గారి మీద. చాలామంది ఉంటారు కదా, పాటగా తిరగబడిపోతారు, పాట అయిపోతే తిరగబడిపోతారు, ప్రార్థన అయిపోతే తిరగబడిపోతారు, సాంబార్ అయిపోతే తిరగబడిపోతారు, ముక్కలు అయిపోతే తిరగబడిపోతారు, ముందెట్టపోతే తిరగబడిపోతారు. మా ఇద్దరు మంద, ఇశ్రాయేలు మంద లేరా? మోసే ఏం చేశాడు అక్క? అప్పుడు అంటాడు మోసే, బాబోయ్ ఏంటి నాకు ఈ కర్మ ఏంటి? వీళ్ళేమో నేను కన్నానా? ఏటిలో గొడవేటి? వీళ్ళందరినీ ఒంటిగా పోయి నా వల్ల కాదు. ఇంతమందికి మాంసం తెచ్చి పెడతామంటే ఈ అడవిలో ఎడారిలో అది నేను భరింపలేని భారం, దీనికి అంట నేను చంపేయి. అప్పుడు దేవుడు అన్నాడు 19వ వచనంలో, మోసే ఒక దినము కాదు, 2 దినాలు కాదు, 5 దినాలు కాదు, 10 దినాలు కాదు, 20 దినాలు కాదు, 1 నెల దినముల వరకు వారి నాసికారంధ్రంలో నుంచి వచ్చేది పెట్టదమన్నాడు. ఉందా అమ్మా? నాసికారంధ్రం అంటే ముక్కులురా, ముక్కు బొక్కలో, ముక్కుల్లో నుంచి ముక్కలు వచ్చేపెడతానట. ఎలా సాధ్యమయ్యి బాబు? అందరూ 30 లక్షల మంది, ఇంట్లో 4 ఉంటేనే చచ్చిపోతున్నాం వండలేక. అవునా కదా? మీరు మాట్లాడతలేదు. మీరు ఈ 30 లక్షల మందికి ఇంతమంది ఎక్కడ తెస్తా నా వాళ్ళ అంటే, అప్పుడు 23వ వచనం అంటాడు దేవుడు, ₹1,00,00,000 మాట ఈ మాట పట్టుకండి పూట. మోసే నీ బలం సరిపోదేమనయ్యా, నీ జ్ఞానం సరిపోదు, నీ శక్తి సరిపోదు, యెహోవా బాహుబలము తక్కువైనదా? ఆ పాయింట్ అంటర్లైన్ చేసుకెళ్ళిపోయి మూట. యెహోవా బాహుబలము తక్కువైందా? బిడ్డా, ఇల్లు కడతాక నీ బలం సరిపోదు, నీ పిల్లల పెళ్ళకి నీ బలం సరిపోదేమో, నీ ఆదాయం సరిపోదేమో, అమ్మా నీ శక్తి సరిపోతలేదేమో కుటుంబాన్ని నడపడానికి. బ్రదర్, కుటుంబాన్ని అప్పులు కట్టడానికి నీ సామర్థ్యం సరిపోతలేదేమో, నీ బలం సరిపోతలేదేమో. నువ్వు చూసుకోవాల్సింది నీ బలం వైపు కాదు, ఎవరి వైపు చూడాలి? అదే చెప్పాడు మోసే. ఎందుకు భయపడుతున్నావు? యెహోవా బాహుబలము తక్కువైందా? మీ తర్వాత చదువుకోండి, అధ్యాయం 33వ వచనం. వాళ్ళందరికీ ఫుల్గా పెట్టేశాడు, ముక్కుల్లో నుంచి పళ్ళ సందులోంచి వచ్చేదాకా పెట్టేశాడు. దేవుడు కష్టం తీర్చాడక్క. అండ్ మోసే కష్టం తీర్చాడు దేవుడు, అవసరం తీర్చాడు లేదా? మాట్లాడతలే మీరు. అంతమందిని పోషించిన దేవుడు నిన్ను పోషించలేడా? నీ బిడ్డలను పోషించలేడా? నీకు వస్త్రం ఇవ్వలేడా? నీ ఇల్లు కట్టలేడా? నీ బిడ్డలు పెళ్లి చేయలేడా? మాట్లాడతలేదు మీరు. అయ్యా ఎలా సాధ్యమయ్యా? మా ఆదాయం సరిపోదయ్యా, మా బలం సరిపోదయ్యా, మా జ్ఞానం సరిపో. బిడ్డా, నీ వైపు చూసుకుంటే నిరాశ వస్తుంది, కానీ నువ్వు ఎవరి వైపు చూడాలి? ఎబ్రీ 12:2, విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూడు. మొంగమూరి దేవదాసాయి గారని బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడు మంచి పాట రాశాడు.
నీ బలహీనత. పాట బాగా అర్థం చేసుకుని చప్పలు కొట్టండి. నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తటిదిగో చూడము. నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తటిదిగో చూడము. నీ బలమునకు మించిన పనులు, నీ బలమునకు మించిన పన్నులు నా బలమే గదా చేయవలయున్, నా బలమే గదా చేయవలయున్. మనోవిచారం కూడదు నీకు, మహిమ తలాపులే కావలెను. ఆమేన్. అయిపోయింది కోట. బతుకుంటే మళ్ళీ శూద్రుగా నా మోకలేదు. నీ బలహీనత వైపు చూడకు. నీ బలానికి మించిన పనులు ఎవరు చేయగలరు? అమ్మా రే మైక్లో మాట్లాడరా, మైక్ ఇస్తాను మరి. ఇన్నో అయిపోయింది కోటం. అయ్యగారు వచ్చేసారు. వెళ్ళిపోతాను, నేనే వెళ్ళిపోతాను. అయిపోయింది కోటం. ఈరోజు నీ పిల్లల పెళ్ళి నువ్వు చేయలేవు, కానీ ఏసయ్యా ఫీజును నువ్వు కట్టలేవు. ఏసయ్యా సంఘాన్ని మీరు డెవలప్ చేయలేరు. ఏసయ్యా మీ మందిరాన్ని మీరు కట్టలేకపోవచ్చు. ఏసయ్యా మీ సంఘాన్ని మీరు విస్తరించలేకపోవచ్చు. ఏసయ్యా మాట్లాడలే. ఎవరు బలం? ఏండి యేసు వైపు చూస్తే అన్నీ చిన్నయ్యే కనపడతాయి. అడుగున్నాడు కదా తాడోడు గొలియాతోడు, ఏ అంటుంటే ఇశ్రాయేలు ప్రజలు భయపడి పారిపోతున్నారంట. ఎంతున్నాడు ఒకడు వచ్చాడు. ఆయన అంటాడు, జీవము గల దేవుని సైన్యం తిరస్కరించుటకు సున్నతులు నా పిలిస్తుడు ఎంత. అందరేమో అంతున్నాడు చెయ్యి అంతాడు, కత్తి అంతాడు, ఈటి ఎంత బాబోయ్. దావీదు అన్నాడు ఆడెంత. దేవుడు వైపు చూస్తే సమస్య అయిన శత్రువైన చిన్నోడే. మనిషి ఎంత ఉన్నాడు కాదు, ఇది ఉండాలి, గుండెకే ఉండాలి. కొంతమంది ఉంటారు అక్క, అంత పొడుకుంటాడు, ఎంత లావు ఉంటాడు, అద్దరిగా అంటాడు, ఒకసారి లేకవే బాత్రూమ్కి వెళ్తాను బయట ఉండి నేను లోపల కొంటాను. ఇదేం మగతన్నారా బాబా. సూతం మాత్రం బీభత్సంకుంటాడు మనిషి. ఎవడ వచ్చాడు అనుకో, నాకు దడ వచ్చేస్తుంది, బీపీ సోలో డౌన్ అయిపోతుంది, నువ్వు వెళ్ళి మాట్లాడు అతనితో. మరి నువ్వేం చేస్తారా? కొంతమంది ఆడలో చెప్పాలి సమాధానం లేరా. మా ఊర్లో మాట చెప్తున్నా, ఆంధ్ర మాట, తెలంగాణ కాదులే. ఇది ఉద్యమాల గడ్డ, పోరు గడ్డ. కాకపోతే బాతుంగలంటే వెనక ఆడబిడ్డ. మా ఊళ్ళో కొన్నాడండి బాతుగంటే అలా ఆవిడ లేపుతాడు, మనిషిని తెత్తుంటాడు. లేగు బయట నుంచో లైట్ వేసుకుని నేను లోపలికి వెళ్తానంటాడు. ఒరే ఏ ట్రై బాబు ఇది. దావీదు ఎవరిని చూశాడు? దేవుని చూస్తే వీడు ఎంత అంటున్నాడు అంతే. యేసయ్య ముందు నీ సమస్య ఎంత, నీ అప్పు ఎంత, నీ కష్టం ఎంత, నీ ఇల్లు ఎంత. అయ్యగారు నేను వెళ్ళిపోతున్నాను, మీ అందరి నుంచి నించోండి. పైకి హెడ్కినా ఇంకా కాసేపు అయితే మైకి లాగేసుకుంటాడు. నించోండి, చిన్న ప్రార్థన చేసిపోతాను. హల్లెలూయా. మీరు లేకుండా ఆయన వచ్చేసాడు, లేగో ప్రార్థన చేసి వెళ్తాను నుంచి. యెహోవా బాహుబలం తగ్గలే. ఈరోజు ఓడిపోయిన స్థితిలో ఉన్నావేమో బిడ్డ, పడిపోయిన స్థితిలో ఉన్నావేమో. ఈరోజు నీ అన్నోరు అందరినీ వదిలేశారేమో. ఇది దీవించబడే సమయం. అసలు ఏమైనా చేయగలవు. కళ్ళు మూసుకో. నువ్వు చేయలేవేమో, నా యేసయ్య చేయగలడు. నీ కథను ఆయన మార్చగలడు. నీ భర్తను నువ్వు మార్చలేవు, నీ భార్య నువ్వు మార్చలేవు, యేసయ్య మార్చగలడు. నీ బిడ్డ జీవితం నువ్వు మార్చలేవు, యేసయ్య మార్చగలడు. చెల్లే కళ్ళుమోయ్. అప్పులు నువ్వు తీర్చలేవేమో, నా యేసయ్య కట్టగలడు. బిడ్డ యేసయ్యని ప్రేమిస్తున్నాడు. నా యేసయ్య నీ కోసమే ఈ లోకానికి వచ్చాడు. నీ కోసమే రక్తం కార్చాడు, నీ కోసమే ప్రాణం పెట్టాడు. ఆ యేసయ్య ప్రేమ కావాలా? ఇంకా ఈ మనుషులే కావాలా? ఈ తుచ్చమైన సుఖాలే కావాలా? ఈ రాత్రి నిర్ణయం చేసుకో. ఇప్పుడు దాకా నలిగిన స్థితిలో ఉన్నవేమో, కృంగిన స్థితిలో ఉన్నవేమో, ఓడిపోయిన స్థితిలో ఉన్నవేమో. ఇదిగో నా యేసయ్య నీ చరిత్ర మార్చబోతున్నాడు, నీ స్థితిని మార్చబోతున్నాడు. నీ పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టగలిగితే అద్భుతాలు చూస్తావు. బిడ్డా నీ పాపాలు వదిలేసి యేసయ్యని రక్షకుడిగా అంగీకరించగలిగితే
నీ చరిత్ర మారిపోతుంది, నీ చరిత్ర మారిపోద్ది. బిడ్డ ఎంత గొప్ప రక్షణ తెచ్చాడు. బిడ్డ రేపొద్దున ఎవరు ఉంటారో తెలియదు, ఎవరు వెళ్ళిపోతామో తెలియదు, ఏ నిమిషానికి జీవితం ఏమవుతో తెలియదు. డాక్టర్ బాబు జీవితం మాట మాటకి మారిపోయింది. నీ జీవితం ఎప్పుడు మారిపోద్దో తెలియదు, ఎప్పుడు ముగిసిపోద్దో తెలియదు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. బిడ్డా బిడ్డా, నా బ్రతుకును మార్చిన దేవుడు నీ బ్రతుకును కూడా మార్చగలడు. నా చరిత్ర మార్చిన దేవుడు నీ చరిత్రను కూడా మార్చగలడు. బిడ్డా, ఒకవేళ ఇక్కడ ఎవరైనా నేను రక్షణ పొందుతానండి, నేను బాప్తిస్మం పొందుతానండి, నాకు యేసయ్య ఇచ్చే పరలోకం కావాలండి అన్న వాళ్ళు ఉంటే ఒక్కసారి మీ చేయి చూపించండి, మీకోసం నేను ప్రార్థన చేస్తా. థ్యాంక్ యూ అమ్మా. అందరూ కాదు కానీ నేను రక్షణ పొందుతాను, నేను బాప్తిస్మం పొందుతాను, నాకు యేసయ్య ఇచ్చే రక్షణ కావాలి, యేసయ్య ఇచ్చే రక్షణ కావాలి, యేసయ్య ఇచ్చే రక్షణ కావాలి అన్న వాళ్ళు చేసి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తా. ఒకటి, రెండు. థ్యాంక్ యూ రాత్రి. అందరూ కాదు, బాప్తిస్మం కావాల్సిన వాళ్ళు చేసి చూపించండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ 10 మందిని యేసయ్యను తాకండి. మీ చేయి దించొద్దు, పైకే చూపించండి. రక్షణ కావాల్సిన వాళ్ళు, బాప్తిస్మం కావాల్సిన వాళ్ళు. ఆయన రక్తంలో కడుగుతున్నాడు, నిన్ను హత్తుకుంటున్నాడు. పరలోకములో దేవదూత సంబరపడిపోతున్నాడు. ఆ బిడ్డకు అర్థమైంది నా వాక్యం, ఆ బిడ్డకు అర్థమైంది నా సంకల్పం. అది సంబరపడిపోతున్నాడు యేసయ్య. అతి త్వరలో నీ పేరు జీవగ్రంథంలో రాయిపోతున్నాడు. ఈ 10 మంది తీర్మానం దేవుడు స్థిరపరచును గాక. అతి త్వరలో వీరి పేరు జీవగ్రంథంలో రాయును గాక. ఇప్పుడు అందరి చేతులు చూపించండి. మీ అందరి కోసం ప్రార్థన చేస్తా. చెప్పేసైతే అయ్యా నువ్వేమైనా చేయగలవు, ఏ పరిస్థితినైనా మార్చగలవు, ఎవరు బ్రతుకునైనా మార్చగలవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. బిడ్డా, ఆయన ఏమైనా చేయగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చిన వాడు, నీ సమస్యను అవతల పారవేసే రాత్రి ఇది. ఈ లోకపు డాక్టర్లు బాగు చేయని జబ్బులు నా యేసయ్య బాగు చేయగలడు. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, బరువెక్కిన గుండెలు తేలికపరచండి అయ్యా. నా యొద్దకు వచ్చినవని ఎంత మాత్రం త్రోసివేనన్నా. మోషే, యెహో బాహుబలం తగ్గిందా, తక్కువైందా? లేదు నాయన, లక్షల మంది ఆకలి తీర్చిన దేవుడు, మా జీవితంలో కార్యాలు చేయగలం. ఈ డాక్టర్ బాబు చరిత్ర మార్చిన దేవా, ఇక్కడ మారా జీవితాలు మధురముగా మార్చండి, కన్నీటి జీవితాలు నాట్యముగా మార్చండి, దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. గుండె చదివినవని బాగు చేయండి. శిరస్సు నుంచి పాదం వరకు ఎన్ని వ్యాధులతో బాధపడుతున్నారో నా యేసయ్య శక్తి గల నామములో ఇప్పుడే స్వస్థత కలుగును గాక. నీ గాయాల్లో ఉన్న స్వస్థత ప్రకటిస్తున్నానయ్యా, ఇప్పుడే స్వస్థత కలుగును గాక. నీ రక్తంలో విడుదల ప్రకటిస్తున్నాను యేసయ్య, విడుదల కలుగును గాక, సమాధానం కలుగును గాక. అయ్యా స్థానిక దైవజన సుందరమయ్య గారిని, అయ్యా జీవనయ్య గారిని యేసయ్య మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాన్ని దీవించండి, అమ్మగారిని దీవించండి, సంఘాన్ని దీవించండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి.
ఇక్కడ దైవజనులను అందరినీ మీరు ఆశీర్వదించండి. వారి ఫ్యామిలీని, వారి కుటుంబాలని, వారి సంఘాలను కూడా దీవించండి. సంఘ సన్నిధి విశాలపరచండి. ఆర్కెస్ట్రా బ్రదర్స్ని కూడా దీవించండి. మాకు వలె అర్ధరాత్రి అపరాత్రి ప్రయాణిస్తున్నారు నాయన, వారికి నీ కాపుదలు ఇవ్వండి. సౌండ్ సిస్టమ్ నడిపిన బిడ్డల్ని మీరు దీవించండి. లైవ్ నడిపిన బిడ్డలను దీవించండి. దూరాన్న సమీపన ఆలకించిన వారిని, వచ్చిన వారిని, అయ్యా గుప్ప విప్పిన వారిని, వండిన వారిని, వడ్డించిన వారిని అందరినీ ఆశీర్వదించండి. ఏ ఒక్కరిని వట్టి చేతులతో పంపించొద్దు నాయన, నిండుగా మెండుగా దండిగా దీవించి బలపరిచి పంపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక నిమిషం కూర్చోండి. నా సాక్ష్యం సర్వెంట్ ఆఫ్ గాడ్ డాక్టర్ బాబు యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి. అనేక మందికి షేర్ చేయండి. మేము వెళ్ళిపోతున్నాను. మా ప్రయాణం కోసం, మా సేవ కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తారా? చేస్తామని చేసి చూపించండి ఒకసారి. నా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు చిత్తమైతే అవకాశం ఉంటే బ్రతుకుంటే మళ్ళీ కలుద్దాం. అది ఆకారి మాటలు, ఆకారి చూపులు. టాటా, బై బై. ఈ అవకాశం ఇచ్చిన దైవజన్ ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ అయ్యగారు. సరే, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చివరి గడియల్లో ఉన్నాం మనం. అందరం మన గృహాలకు వెళ్ళిపోదాం. నేను మొట్టమొదటిగా యూట్యూబ్లో సాక్ష్యం విన్నప్పుడు ఎంతైతే కదిలించబడ్డానో అంతకంటే ఎక్కువగానే ఈరోజు మన గ్రామానికి వచ్చి మనతో సాక్ష్యము మరియు సత్యవాక్యాన్ని మనకు బోధించిన డాక్టర్ బాబాయ్ గారికి మా హృదయపూర్వక సంఘం తరపున, మా గ్రామం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా దేవుడు ఈరోజు నాతో మాట్లాడారు అన్న వాళ్ళు ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సరే, చివరిగా ఒక ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా ఈ సభల కొరకు కానుకలు ఎత్తబడుతూ ఉన్నాయి. కాబట్టి మన మధ్యలో ఉన్న సేవకులు రూబేనయ్య గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడాల్సిందిగా ప్రభు పేట ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ దగ్గరికే వస్తారు. కాబట్టి చివరి పాట అయిన వెంటనే ముగింపు ప్రార్థన చేసుకొని ఒకిద్దరు ఒకసారి మంచిది. అన్నగారు చక్కని వర్తమానం అందించారు. ఈ దైవజన్ని బట్టి దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. అన్నగారు ఇందాక వర్తమానం చెప్తున్నప్పుడు అందులు ఉంటారు అని అన్న చెప్పినప్పుడు మా దగ్గర పరిచర్యలు అన్నకు ఉంది. నేను కాకుండా అన్నకు పాడితే బాగుంటుందని చిన్న ప్రేరేపణ. త్వరగా అన్నక్కని కొంచెం తీసుకురావాలని కోరుతాను. నేను కూడా కలిసి పాడతాను అన్నక్కతో పాటుగా. తనకు 2 కళ్ళు కనపడవు. తను పరిచర్యలో ఉండి కొన్ని పాటలు రాసింది. చాలా మంచిగా తొందర తీసుకురండి. ఒక 4-5 పాటలు రాసింది అన్నక్క. తన కళ్ళు కనపడవు, పరిచర్య చేస్తూ ఉంటుంది, పరిచర్యలు ఉంటుంది. తను రాసిన పాటే పాడుతుంది. నేను తనతో పాటు కలిసి పాడుతాను. మీ హృదయపూర్వకమైన కానుకలు సమర్పించాలని ప్రభు పేరిట మనవి చేస్తాను.